ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి వరకు శ్రీమత్ సుందరకాండలో 20వ సర్గను పూర్తి చేసుకుంటూ ఆ సీతాదేవి సాహం త్యక్త్వా ప్రియార్హేణ రామేణ విదిదాత్మన ప్రాణాం త్యక్ష్యామి పాపస్య రావణస్య వశం గత. ఆ ధర్మాత్ముడైనటువంటి రాముని యొక్క వియోగానికి అంటే దూరంగా తీసుకొని రాబడిన దానిని, ఈ పాపాత్ముడైనటువంటి ఈ రావణాసురుని యొక్క అధీనంలో వశంలో ఉండిపోబడినటువంటి దాన్ని ఈ విధంగా కాలాన్ని గడపడము అసాధ్యము, ఇక నా ప్రాణత్యాగం చేయడమే శ్రేష్టము అనేది తనలో తాను వాపోతూ 27వ సర్గలో ప్రవేశిస్తున్నాడు వాల్మీకి మహర్షి. అథ 17వ సర్గః. ఇత్యుక్త్వా సీతయా ఘోర రాక్షస్యః క్రోధమూర్ఛితాః కాశ్చిజ్జగ్ముస్తదా ఖ్యాతం రావణస్య తరస్వినః. ఈమె యొక్క మాటలను విన్నటువంటి వాళ్ళంతా కూడా, రాక్షస స్త్రీలంతా కూడా ఘోరమైనటువంటి తత్వము, గుణము అండ్ ఆకారము కల ఉన్నటువంటి ఆ రాక్షస స్త్రీలంతా కూడా ఈమె మరణించాలన్నటువంటి నిశ్చయాన్ని తెలుసుకొని పరుగు పరుగున ఈ సందేశాన్ని రావణాసురునికి తెలియజేద్దామని కొంతమంది రావణాసురుని దగ్గర పరిగెత్తిందట. సీతమ్మ ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది, తను బతకనంటుంది, తాను చనిపోవడం ఉత్తమం కానీ రావణాసురునికి ఆయన యొక్క కోరికను తీర్చే అవకాశం లేదు అని చెప్పి ఆమె వాపోతున్నది. వాపోవడమే కాదు, తన మరణాన్ని, తన శరీరాన్ని వదిలిపెట్టడానికి సిద్ధమవుతున్న విషయం తెలియజేయడానికి రావణాసురుని దగ్గరికి పరిగెత్తినట కొంతమంది. ఇత్యుక్త్వా సీతయా ఘోర రాక్షస్యః క్రోధమూర్ఛితాః కాశ్చిజ్జగ్ముస్తదా ఖ్యాతుం రావణస్య తరస్వినః తతః సీతాముపాగమ్య రాక్షస్యో ఘోరదర్శనాః పునః పరుషమేకార్ధం అనర్ధార్ధమథాబ్రువన్. ఇంకా మరికొంతమంది స్త్రీలు ఇంకా కోపానికి వచ్చి ఆగ్రహంతో ఆమె మీద పడుతున్నట్టుగా వచ్చి అనర్థమైనటువంటి ఫలితాన్ని పొందబోతున్నావు, కాబట్టి ఈ విధంగా కఠినంగా మాట్లాడుతున్నావు అని ఆమెను హెచ్చరిస్తూ, అద్యేదానీం తవానార్యే సీతే పాప వినిశ్చయే రాక్షస్యో భయ భక్షయిష్యంతి మాం సమేతద్యథా సుఖం. ఓ పాపి అని ఆమెను, సీతాదేవిని తమ నోటికి ఇష్టం వచ్చినట్లుగా ఆమెను తిడుతూ ఉన్నారు. అనార్యురాల అంటే ఏమాత్రం నీకు ఆర్యత్వం లేని, అంటే ఆర్యులకు ఉండాల్సినటువంటి గుణం లేనటువంటి ఓ సీత, పాప నిశ్చయము అయినటువంటి ఈ మాట నువ్వు పలుకుతున్నావు అంటే ఆత్మహత్య చేసుకోవడం ఒక పాపం, అది చేయకూడనటువంటి పని. కాబట్టి అటువంటి పని చేయడానికి ఓ నిశ్చయించుకున్నటువంటి ఓ సీత, నువ్వు చనిపో కంటే ముందే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ మాంసాన్ని భుజించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి చెప్పుకుంటున్నారు. సీతాం తాభిరనార్యాభిః
దృష్ట్వా సంతర్జితాం తదా రాక్షసీ త్రియతా వృద్ధా శయానా వాక్యమబ్రవీత్. అప్పుడు మేల్కొందట త్రియత అనేటువంటి ఒక రాక్షస స్త్రీ. ఆమె విభీషణుని యొక్క కూతురు. ఆ లంకారాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక శ్రేష్ఠుడు, ఉత్తముడు, ధర్మ నిరతి కలవాడు, అన్న అయినా కానీ ధర్మాన్ని చెప్పి ఇది పద్ధతి కాదు అని చెప్పగలిగేటువంటి ధైర్యం కలవాడైనటువంటి ఆ విభీషణుని యొక్క కూతురు త్రియట. ఈ రాక్షస స్త్రీలలో అంటే సీతాదేవిని కాపాడేటువంటి నియమంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఈమె కూడా ఒకటి ఉన్నది. పాపం అప్పటి వరకు నిద్రపోయిందట. వీళ్ళంతా ఇంత గోల చేస్తున్నా కానీ, సీతమ్మని ఇంత బెదిరిస్తున్నా కానీ ఆమె చక్కగా నిద్రపోతూ ఉన్నది. ఆ నిద్రలో కలను కన్నదట. అదే త్రిరా స్వప్నం అని చెప్పబోతున్నాడు వాల్మీకి మహర్షి. ఆమె గబగవాళ్ళే లేచిందట నిద్రలోంచి. సీతాం తాభిరనార్యాభిర్దృష్ట్వా సంతర్జితాం తదా రాక్షసీ త్రియతా వృద్ధా శయానా వాక్యమబ్రవీత్. ఆమె లేచి మేల్కొని ఈ విధంగా తన స్నేహితురాండ్రతోని, తనతో పాటుగా ఉన్నటువంటి కాపలాదారుల అయినటువంటి ఆ రాక్షసులతో ఈ విధంగా పలికిందట. ఏమని? ఆత్మానం ఖాదతానహర్య నసీతాం భక్షయిష్యథ జనకస్య సుతాం ఇష్టాం స్నుషాం దశరథస్య చ. ఇప్పుడు ఈమెని వీడని తిడుతుంది. ఏమని? అనార్యురాలులారా అని చెప్పి ఇప్పుడు తన తోటి రాక్షస స్త్రీలను మీరు అనార్యులు అని చెప్పి ఆమెను వాళ్ళని సంబోధిస్తున్నది తీయట. ఓ స్నేహితురాలా, ఓ రాక్షస స్త్రీలారా, సీతాదేవిని కాదు నన్ను తినండి అని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నది. ఈ జనకుని కుమార్తె అయినటువంటి సీతను కాదు, దశరథ మహారాజు యొక్క కోడల్ని కాదు, నన్ను తినండి, అప్పుడు మీకు ఆకలి తీరుతుంది, మీ కోరిక తీరుతుంది అని. ఆత్మానం ఖాదతా నార్యా న సీత భక్షయిష్యథ జనకస్య సుతాం ఇష్టాం స్నుషాం దశరథస్య చ. స్నుషాం అంటే కోడలు, దశరథుని యొక్క కోడలు, జనకుని మహారాజు యొక్క కూతురైనటువంటి ఆ సీతను కాదు, నన్ను తినండి. స్వప్నో హ్యజ్యం మయా దృష్టో వారుణో రోమహర్షణ రాక్షసానామభావాయ భర్తురస్య భయాయ చ. ఓ రాక్షస స్త్రీలారా, ఇగో ఇప్పుడే నేను మేలుకున్నాను. ఇప్పుడు నాకు ఒక స్వప్నంలో మంచి కళ వచ్చింది, భయంకరమైనటువంటి కళ. అది సీతాదేవికి మేలు చేసేటువంటి కళ, రావణాసురునికి కీడు చేసేటువంటి కళ, రాక్షసుల వినాశము కొరకు, ఈమె పతి అయినటువంటి శ్రీరాముని యొక్క క్షేమం కొరకు, ఆనందం కొరకు ఒక భయంకరమైనటువంటి కళ కన్నాను. ఆ భయంకరమైన కళ ఎట్లా ఉంది? గగుర్పాటు కలిగించేటువంటి కళ. అది వింటే ఒళ్ళు జలధరించిపోతుంది, అటువంటి కళను కన్నాను. వినండి. ఏవముక్త స్త్రిజతయా రాక్షస్య క్రోధమూర్ఛిత సర్వా ఏవా బ్రువన్ భీత శ్రియతాం తామిదం వచః కథయస్వ తయా దృష్టః స్వప్నోయం కీదృశో నిశీ. ఏమంటుంది? ఆ రేట ఏ విషయం చెప్పగానే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు అంతకంటే ఎక్కువ కోపంగా వాళ్ళు మాట్లాడుతున్నారట. కోపంతో ప్లస్ భయంతో. అంత భయంకరమైనటువంటి కళ ఏమొచ్చింది? ఏవ ముక్తా శ్రీతయ రాక్షస్య క్రోధమూర్ఛితాః సర్వా ఏవా బ్రువన్ భీత శ్రేతాం తాం ఇదం వచః కథయస్వ తయా దృష్టః స్వప్నోయం కీదృశో నిశి. చీకట్లో, స్వప్నంలో, నిద్రలో నీవు పొందినటువంటి ఆ భయంకరమైనటువంటి కళ కీదృశి ఏ విధంగా, కథయిత్వం మాకు దయచేసి చెప్పు అని చెప్పి వాళ్ళంతా కూడా ఆగమాగంగా ఆతృతతో ప్రశ్నించిందట సీతను. తాసాం శుత్వాతు వచనం రాక్షసీనాం ముఖాచ్యుతం వాచ వచనం కాలే సీత స్వప్న సంశ్రితం కాలే. ఇది ఏ సమయము? బ్రాహ్మీముహూర్త సమయం. సాధారణంగా దాని తెల్లవారుజామును 4 జాములు అంటాం. అంటే అర్ధరాత్రి 1 గంట నుంచి మొదలు పెడితే
సూర్యోదయంకు ఉండేటువంటి ఈ కాలాన్ని 6 గంటల కాలంలో ఒక్కొక్క జాముకు 1 గంట 25 నిమిషాలు చొప్పున విభజిస్తే మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము అంటాం. అట్లా ఈమెకు ఏ జాములో కళ వచ్చింది, ఏ జాములో కళ మనకు వస్తే అది నిజమవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సినటువంటి, అంటే స్త్రీ ముఖ్యంగా స్వప్న వృత్తాంతం అని, స్వప్న ఫలితం అని చెప్పి చాలా కావ్యాలు ఉన్నాయి. దానికి సంబంధించి చూస్తున్నాం. తాసాం శుత్పాతు వచనం రాక్షసీనాం ముఖాచ్యుతం ఉవాచ వచనం కాలే త్రియటా స్వప్న సంశ్రితం. ఉషఃకాలమునందు అంటే బ్రాహ్మీ ముహూర్తం లోపల సూర్యోదయానికి 1 జాము ముందు ఈమెకు స్వప్నం వచ్చింది. గజదంతమయీం దివ్యాం శివికామంతరిక్షగాం యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవః శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః. ఏనుగు దంతములచే తెల్లటి రథాన్ని, అది దివ్యంగా ఉన్నది, వెలిగిపోతూ ఉన్నది ఆ రథము. అది ఆకాశంలో ఆ రథం ప్రయాణం చేస్తూ ఉంది. ఆ రథానికి హంసలు అశ్వాలుగా అంటే గుర్రాలుగా అంటే రథాన్ని తోలేటువంటి వాహనాలుగా ఉన్నటువంటి ఏవి హంసలు. ఆ హంసలతో తోలబడుతున్నటువంటి ఆ రథము, ఆ రథం లోపల పల్లకిలోంచి స్వయంగా ఎక్కి కూర్చున్నది. ఎటువంటి వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు, మంచి శుభ్రమైనటువంటి మాలలను ధరించినటువంటి ఆ శ్రీరామచంద్రుడు పల్లకిలోంచి ఆ రథాన్ని మీదకి ఎక్కి ప్రయాణం చేస్తున్నట్టుగా నాకు కల వచ్చింది. ఆ ప్రయాణం ఎటువైపు వచ్చింది? లంకానగరం వైపు వచ్చింది. ఆ విధంగా రాముడు లంకానగరంలో ప్రవేశించాడు అనేటువంటి కల వచ్చింది. ఇక్కడ స్వప్న వృత్తాంతం లోపల మనకు గుర్తు చేసుకోవాల్సినటువంటి 3, మనకు రామాయణం మొత్తం లోపల 3 స్వప్న వృత్తాంతాలు మనకు కనపడతాయి. పూర్వము బాలకాండలో దశరథ మహారాజుకు ఒక స్వప్నం వస్తుంది. అది దశరథ స్వప్నము అంటారు. ఇగో ఇది రెండవది త్రియతా స్వప్నం. తర్వాత మూడవది భరతుని కూడా ఒక స్వప్నం వస్తుంది. అది మనకు నెక్స్ట్ యుద్ధకాండలో వస్తుంది, భరత స్వప్నం అని. భరతునికి సంబంధించినటువంటి కళలో ఏం జరిగిందో అనేటువంటి విషయాలన్నీ కూడా తెలిసేది. అంటే మొత్తం రామాయణం లోపల ఉన్నటువంటి స్వప్నానికి సంబంధించినటువంటి అది నిజంగా జరిగినవి అని దృష్టాంతం ఇక్కడ చెప్పడం ఏంటిదంటే, సాధారణంగా ఇవాళటి నాగరికులైనటువంటి వాళ్ళు స్వప్నంలో జరిగే మనము చూస్తామో అవి జరుగుతాయి అనేటువంటి వాటిని వాళ్ళు చాలా మంది విశ్వసించరు. అవి మూఢనమ్మకాలు అంటుంటారు. కానీ మనకు రామాయణమే ప్రమాణము. రామాయణం ద్వారా, దశరథుని యొక్క స్వప్న వృత్తాంతం ద్వారా, భరతుని యొక్క స్వప్న వృత్తాంతం ద్వారా, త్రిజట యొక్క స్వప్న వృత్తాంతం ద్వారా మనకు జరిగిందేదో, జరగబోయేదేదో మనకు ప్రమాణంగా ఉంది. కాబట్టి స్వప్నంలో మనకు నిద్రలో ఏదైతే మనం దర్శిస్తామో, చూస్తామో, అనుభవిస్తామో, అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏదైనా కానీ అది రాబోయేటువంటిది అయ్యి కావచ్చు, లేదా జరిగింది కూడా మనకు ఒక్కొక్కసారి స్వప్నంలో జరగవచ్చు, కనపడవచ్చు. ఎందుకంటే ఈ ప్రకృతిలో మనము విశిష్ట అద్వైత సంబంధించినటువంటి విషయాన్ని మనం చర్చించాల్సి వచ్చినప్పుడు ప్రకృతి అని, జీవాత్మ అని, పరమాత్మ అని చెప్పి మనకు 3 అంశాలు మనకు ఉంటాయి. మనము అద్వైత సిద్ధాంతంలో ఇవన్నీ కూడా మిథ్య అంటుంటారు. భగవంతుడు ఒకడే, అహం బ్రహ్మాస్మి, మనకు అహం బ్రహ్మాస్మి అనేదాకా వాళ్ళ యొక్క సిద్ధాంతం ప్రతిపాదించుకొని వాళ్ళు దాన్ని సమర్థించుకుంటూ ఉంటారు. అయితే ఏది మిథ్య కాదు. అంటే స్వప్నం కూడా ఇదివరకు ఏదైతే మనం చూసామో లేదా ప్రకృతిలో ఏదైతే ఉందో దాన్ని దర్శిస్తున్నాం. లేదా ఇంకొకటి, స్వప్నంలో ఏదైతే మనం దర్శించామో అది భవిష్యత్తులో జరగబోతుంది అనే దానికి ఒక సూచన. లేదా
భూతకాలం లోపల, ఎంతకాలం లోపల ఇంతకుముందు మనం ఏదైతే ఆ దృశ్యాలను చూసామో ఆ దృశ్యాలను తిరిగి స్వప్నంలో దర్శించడానికి అవకాశం ఉంటుంది. అది మరొక అంశం. కాబట్టి స్వప్నము ఏదైతే ఉందో అది మిథ్య కాదు, అది ఒక రకమైనటువంటి భ్రాంతి అయినప్పటికీ కూడా అది మనకు మేల్క కాగానే, అంటే నిద్ర నుంచి బయటపడగానే అది మనకు కనపడనట్టుగా ఉంటుంది, కానీ మనం దాంట్లో జీవిస్తాం. స్వప్నంలో మనం ఉంటాము, స్వప్నంలో మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది, ఆ స్వప్నంలో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి రకరకాలైతే స్వప్నాలు వస్తాయి. వాటి యొక్క ఫలితాలు ఏంటి అని చెప్పి ప్రత్యేకంగా ఒక కొన్ని గ్రంథాలే ఉన్నాయి, స్వప్న వృత్తాంతాలని, స్వప్న ఫలితాలు అని. అట్లా గజదంతమయీం దివ్యాం దివ్యా శిబికామంతరిక్షగాం యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవః శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహా ఆగతః. ఒక రాముడే కాదు, లక్ష్మణేన సహా ఆగతః. లక్ష్మణునితో పాటుగా ఆ తెల్లని ఏనుగు దంతాలు ఎంత తెల్లగా ఉంటాయో ఆ అటువంటి తెల్లనేటువంటి దంతాలతో చేసినటువంటి రథమేమో, తర్వాత ఆ రథానికి పూరినటువంటి రథాన్ని లాగడానికి ఉన్నటువంటి హంసలు అవన్నీ కూడా తెల్లగా, ఈ రాముడు కూడా తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మణుడితో పాటుగా లంకనగరికి వచ్చినట్టుగా నేను స్వప్నంలో చూశాను. స్వప్నే చాద్యమయా దృష్ట సీతా శుక్లాంబరావృత సాకరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత రామేణ సంగతా సీత భాస్కరేణ ప్రభాయధా. ఈ సీతాదేవి కూడా అంతే తెల్లని స్వచ్ఛమైనటువంటి వస్త్రాన్ని, శుభ్రమైనటువంటి వస్త్రాన్ని ధరించి సముద్రం చేత నలువైపులా చుట్టబడినటువంటి తెల్లని పర్వతమునెక్కి ప్రయాణం చేస్తున్నట్టుగా నా చేత స్వప్నంలో చూడబడింది అని చెప్పి చెప్తున్న సీతాదేవి. రాఘవశ్చమయా దృష్ట చతుర్దంతం మహాగజం ఆరూఢ శైల సంకాశం చచార సహ లక్ష్మణ. ఏనుగు దంతాలు తర్వాత గల పర్వతములతో సమానమైనటువంటి ఒక పెద్ద ఏనుగు, పర్వతమంతా పెద్దట ఏనుగు ఆరోహించినటువంటి లక్ష్మణుడు కూడా సీతతో కూడా ఆ రాముడు ఏనుగుని ఎక్కి ప్రయాణం చేస్తున్నట్టుగా నాకు కనపడింది. తతస్థౌ నరశార్దూలౌ దీప్యమానో స్వతేజస శుక్లమాల్యాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ. తెల్లని వస్త్రాలు, తెల్లని పూలమాలలు, తర్వాత ఈ నరోత్తములు అంటే నరులోత్తములైనటువంటి వాళ్ళు ఇద్దరు, రాముడు లక్ష్మణుడు. వీళ్ళని మించినటువంటి పురుష మహాత్ములు ఈ లోకంలో లేరు అని చెప్పడానికి సాదృశంగా వాల్మీకి మహర్షి చెప్తున్నాడు. ఏమని? నరోత్తమౌ అని. తతస్తస్య నగస్యాగ్రే హ్యాకాశస్థస్య దంతినః భర్తా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రిత. ఆ ఏనుగు యొక్క మూపురం స్కంధం మీద ఎక్కి ఆ రాముడు, లక్ష్మణుడు మరియు సీత ఎక్కి అధిష్ఠించి ప్రయాణం చేస్తున్నట్టుగా కనపడింది. అయితే ఇక్కడ వాల్మీకి ఒక చిన్న విరామం ఇస్తున్నాడు. ఏంటిదంటే తన యొక్క 24,000 శ్లోకాలలో ఈ శ్లోకంతో తన 12,000 శ్లోకాలను పూర్తి చేసుకున్నాడు. అంటే ఇంతవరకు మనం కిష్కింధాకాండలో చెప్పుకున్నాం కదా, 11,000 శ్లోకాలు పూర్తి అయ్యి 12,001 శ్లోకంతో మొదలుపెట్టాడు అని. ఆ విధంగా ఇక్కడ సుందరకాండలో తతస్తస్య నగస్యాగ్రే హ్యాకాశస్థస్య దంతినః భర్తా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రిత. సీతమ్మ ఆశ్రయించినది అంటే రాముణ్ణి ఆశ్రయించింది, అది నేను చూశాను. ఇక్కడికి 12,000 శ్లోకాలు పూర్తి అయినాయి. ఇక్కడ మళ్ళా నెక్స్ట్ శ్లోకము గాయత్రి మంత్రంలో మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు కూడా, 24
మహా శక్తివంతమైనటువంటి అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం గాయత్రి మంత్రం. చతుర్వింశత్యక్షర త్రిపద గాయత్రి ఛంద అంటాం. గాయత్రి 3 పదాలతో కూడినటువంటి మంత్రము, 24 అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రము, మహిమాన్వితమైనటువంటి మంత్రము. మననాత్ త్రాయతే మంత్ర అంటాం. అంటే దాన్ని మాటి మాటికి మననం చేయడం ద్వారా దాన్ని ఆయా మంత్రం ఏం చేస్తుంది, మనను త్రాయతే అంటే మనను ఈ ఇహ సౌఖ్యాల నుంచి లేదా ఇహపరమైనటువంటి బాధల నుంచి, ఇహపరమైనటువంటి కష్టాల నుంచి, నష్టాల నుంచి రక్షిస్తుంది గాయత్రి మంత్రం. ఈ విధంగా ఇక్కడ గాయత్రిని వాల్మీకి ఒకసారి స్మరించుకుంటూ, గాయత్రిని స్మరించుకుంటూ, అందులో వాల్మీకి మహర్షి 24,000 ఎందుకు శ్లోకాలు రాశాడు అనేటువంటి ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే మహామంత్రాలలో అతి శ్రేష్టమైనది, అతి ఉత్తమమైనటువంటి మంత్రం ఏదయ్యా అంటే గాయత్రి మంత్రం మాత్రమే. ఓం భోర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటువంటిది గాయత్రి మంత్రం. నగాయత్రియా పరమో మంత్ర నమాతుః పరదైవతం అని చెప్పి శాస్త్రం చెబుతుంది, ఉపనిషత్తులు చెబుతాయి. అంటే ఈ భూలోకంలో వేదం చెప్పినటువంటి మంత్రాలలో అన్నిటికెల్లా ఆ మంత్రసారమంతా కూడా ఈ గాయత్రి మంత్రంలో ఉంది. ఎవరైతే ఈ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారో, ఉపాసిస్తారో, ప్రకృతి అంతా కూడా ఆయనకు లోబడిపోతుంది. ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ కూడా ఆయనను ఆవహిస్తాయి. అతను ఏదైనా కానీ చేయడానికి సాధ్యపడినటువంటి శక్తి సామర్థ్యాలు ఆ గాయత్రి మంత్రం అతనికి ఉపాసన చేసే వాళ్ళకి ఇస్తుంది అనేటువంటిది ఇక్కడ మనకు ప్రామాణ్యంగా చెప్తూ, అందుకోసమే వాల్మీకి మహర్షి రామాయణం స్టార్ట్ చేసిందే ట అనేటువంటి అక్షరంతోని, సుందరకాండ కూడా ప్రారంభం చేసింది ట అనేటువంటి అక్షరంతోనే. ఇక్కడ కూడా ఈ 27వ సర్గలో, త్రితా సర్గలో 16వ శ్లోకాన్ని కూడా తతస్థాభ్యాం అని ప్రారంభం చేస్తాడు వాల్మీకి మహర్షి. 12,000 శ్లోకాలను పూర్తి చేస్తూ 12,001 శ్లోకం చేస్తూ, అంటే త అనేటువంటి శబ్దము ఎక్కడి నుంచి ప్రారంభమైంది, దీనికి ఆధారం ఏంటిది అంటే గాయత్రి మంత్రమే. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ టకారంతో స్టార్ట్ అవుతుంది గాయత్రి మంత్రం. 24 అక్షరాలతో కూడుకున్నది కాబట్టి ఒక్కొక్క అక్షరానికి 1000 శ్లోకాల చొప్పున 24,000తో ఈ శ్రీమద్ రామాయణాన్ని పూర్తి చేసిండు వాల్మీకి మహర్షి. ఇక ఇప్పుడు మనము 12,001వ శ్లోకంలో మనం ప్రవేశిస్తున్నాం. భర్తురంకాత్ సముత్పత్య తతః కమలలోచన చంద్రసూర్యో మయా దృష్ట పాడిన పరిమార్జతి. అంటే అటువంటి కమల అంటే నేత్ర సౌందర్యం, కమలములు అంటే నేత్ర సౌందర్యం గలటువంటి ఆ సీతమ్మ భర్త ఒడు నుంచి పైకి లేచి ఏం చేస్తుంటే ఆనందంతో, సంతోషంతో ఆ చందమామను పట్టుకుందామా అనేటువంటి ఉద్దేశంతో, అంటే తన ఆనంద హర్ష అతిరేకాలను ప్రదర్శిస్తుందేమో అన్నట్టుగా ఆ చందమామను తాకుదామని చెప్పి చేయిని పైకి లేబట్టి అందుకోనే ప్రయత్నం చేస్తుందట సీతాదేవి. భర్తురంకాత్ సముత్పత్య తతః కమలలోచన చంద్ర సూర్యో మయా దృష్ట పాణిన పరిమార్జతి. చేతితో ఆ చంద్రుణ్ణి సూర్యుణ్ణి తాకాలి అనేటువంటి ఉద్దేశంతో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చెయ్యి పైకి లేపిందట. ఏ విధంగా పైకి లేపింది, రాముని ఒడిలో అప్పటి వరకు కూర్చున్నటువంటి ఆ సీత ఆ రాముని యొక్క చేతుల యొక్క ఆధారంగా పైకి లేచి ఆ సూర్యుడిని చంద్రుడిని తాకాలనేటువంటి ప్రయత్నం చేసినట్టుగా నాకు కళ అనిపించింది. అయితే స్వప్న వృత్తాంతం లోపల, స్వప్న ఫలితం లోపల ఎవరైతే సూర్యుడిని చంద్రుడిని చూస్తారో, చూడగలుగుతారో వాళ్లకు భవిష్యత్ కాలం లోపల మంచి యోగం కలగబోతుంది, శుభయోగం కలగబోతుంది అనేటువంటిది ఇక్కడ మనకు
తెలియడం ఇక్కడ శ్లోకం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. అంటే ఎంత గొప్ప అనేటువంటి ఫలితం వస్తుంది అంటే, రాబోయే కాలం లోపల అతడు ఒక రాజ్యానికి రాజు కావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాన్ని నిర్వహించేటువంటి యోగ్యత, శుభయోగం ఆ వ్యక్తికి కలుగుతుంది ఎవరైతే కలలో సూర్యుణ్ణి చంద్రుణ్ణి చూసినట్టుగా కలకంటారో అట్లా. తతస్థాభ్యాం కుమారాభ్యాం ఆస్థితస్స గజోత్తమః సీతయా చ విశాలాక్ష్య లంకాయా ఉపరిస్థితః. ఆ రామ లక్ష్మణుల చేత, ఎటువంటి రామ లక్ష్మణులు? శ్రేష్టమైనటువంటి భుజ బలము కలవాళ్ళు, శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఏనుగునెక్కినటువంటి వాళ్ళు, సీతాదేవితో కూడినటువంటి వాళ్ళు. ఈ ఏనుగు ఎక్కడుందయ్యా అంటే లంకా నగరం మీద నిలబడి ఉన్నది అన్నట్టుగా చూసిందట కలలో. పాండురర్షభయుక్తేన రథేన అష్టయుజా స్వయం యుహోపయాత కాకుస్థ సీతాయా సహ భార్యయా. రామచంద్రుడు సీతమ్మతో కూడా 8 తెల్లని ఎద్దులచే కూడబడినటువంటి రథంతో తానే స్వయంగా నడిపించుకుంటూ వచ్చినట్టుగా కలగన్నాను అని చెప్తుంది. ఇంకా ఇక్కడ 3 రకాలు. ఇంతకుముందు తెల్లని రథంలో తెల్లని హంసలతో కూడినటువంటి రథంతో వచ్చినాడు లక్ష్మణుడితో పాటుగా సీతమ్మతో పాటుగా అనేటువంటి ఒక స్వప్నము. రెండవ స్వప్నం ఏంటిది? దాంట్లోనే భాగంగా మళ్ళీ కొద్దిసేపు కాగానే మంచి పెద్ద ఉన్నతమైనటువంటి ఏనుగు మీద శ్వేతవర్ణంతో శ్వేత వస్త్రాలతో కనబడ్డటువంటి ఈ సీతాదేవి రాముని ఒక అంకంలో కూర్చొని ఆ చంద్రుణ్ణి సూర్యుడిని తాకుతున్నట్టుగా కనపడింది. ఆ ఏనుగు ఎక్కడ ఉంది? లంకా నగరం మీద ఉన్నట్టుగా చూశాను అని చెప్తుంది. ఇక్కడ మళ్ళీ ఒక తెల్లని స్వచ్ఛమైనటువంటి రథము, ఆ రథానికి ఏం కట్టబడి ఉన్నవి? మంచి బలిష్టమైనటువంటి ఎద్దులు కట్టబడి ఉన్నాయట 8. స్వయంగా రాముడే తోలుతూ ఉన్నట్టుగా ఇక్కడికి వస్తున్నట్టుగా కనపడింది అని చెప్తుంది. లక్ష్మణేన సహభ్రాత్ర సీతాయా సహ వీర్యవాన్ ఆరోహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమ. మళ్ళీ ఆ దృశ్యం పోయింది. ఇప్పుడు ఇంకొక దృశ్యం కనపడింది ఆమెకి. ఏమేది? పుష్పక విమానం లోపల ఎక్కడైతే ఈ రావణాసురుడు తన భవనం మధ్యలో చక్కగా అలంకరించి తన వాహనంగా ఉపయోగించుకుంటున్నాడో పుష్పక విమానాన్ని, ఆ పుష్పక విమానాన్ని అధిరోహించినటువంటి వాళ్ళు ఎవరై ఉన్నారు ఇప్పుడు? రాముడు సోదరుడు అయినటువంటి లక్ష్మణుడితో కూడి, అమ్మవారితో కూడి, సీతమ్మతో కూడి దివ్యమైనటువంటి ఆ సూర్యుని తేజస్తో ఉన్నటువంటి ఆ పుష్పక విమానంలో ప్రయాణిస్తున్నట్టుగా కూర్చున్నట్టుగా నాకు కన్నాను స్వప్నం చెప్తుంది, స్వప్న వృత్తాంతం చెప్తుంది త్రేతాదేవి తన స్నేహితులైనటువంటి కాపలాదారులైనటువంటి రాక్షస స్త్రీలతో. ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణు పరాక్రమః లక్ష్మణేన సహ భ్రాత్ర సీతాయా సహ భార్యయా. ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాడు విష్ణు. ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణు పరాక్రమః లక్ష్మణేన సహ భ్రాత్ర సీతాయా సహ భార్యయా. అంటే ఇది పునరుక్తిగా మనకు అనిపిస్తుంది, కానీ దాంట్లో ప్రత్యేకమైన ఒక విశేషం ఉంటుంది. ఏంటిదంటే, పల్లకి ఎందున్నటువంటి శ్రీరాముడు చూడబడ్డాడు, నంబర్ 1. రెండవది, శ్వేత పర్వతమును అందునటువంటి సీత చూడబడింది, నంబర్ 2. తర్వాత శ్రీరాముడు పల్లకి నుంచి రథం మీదకి, తెల్ల రథం మీదకి ఎక్కినట్టుగా ఉంటుంది, నంబర్ 3. తర్వాత ఆ సీతమ్మ ఒక తెల్లటి ఏనుగుని ఎక్కి, ఆ మూపురాన్ని ఎక్కి, స్కంధం మీద ఎక్కి, ఆ స్కంధం మీద ఎక్కి చేతితో ఆ సూర్యుని చంద్రుని తాకినట్టుగా ఒక దృశ్యము, అది 4వది. తర్వాత 5వ దృశ్యం ఏంటిది? తెల్లని 8 ఎద్దులతో కూడినటువంటి రథం మీద రాముడు లక్ష్మణుడు స్వయంగా సీత కూర్చున్నటువంటి రథాన్ని రాముడే స్వయంగా నడుపుతున్నట్టుగా కనపడేటువంటి ఈ 4, 5 ఏవైతే దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, స్వప్న దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, ఇవి రామ సత్య పరాక్రమ అనేటువంటి ఏదైతే ఉందో, రాముడు
సత్యము యందు పరాక్రమము కలిగినటువంటి వాడు, ధర్మనిష్ట కలవాడు అనేటువంటి విషయానికి సోదాహరణంగా చెబుతూ ఈ స్వప్నం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వప్న వృత్తాంతము, స్వప్న ఫలితం అనేటువంటి గ్రంథాలలో ఉంది అని తెలియజేస్తూ ఇవి శుభ శకునాలను, శుభ లక్షణాలను, శుభ యోగాలను కలిగించేటువంటి స్వప్న దృశ్యాలు అని చెప్పి చెబుతున్నాడు. సహి నహి రామో మహాతేజ శక్యో జేతుం సురాసురై రాక్షసైర్వాపి చాన్వేర్య స్వర్గ పాపజనైరివ. ఇతరుల చేత అంటే సురుల చేత గాని, అసురుల చేత గాని, దేవతల చేత గాని జయింప శక్యము కానటువంటి శక్తి, సామర్థ్యము, సంపద కలవాడు ఆ శ్రీరాముడు. నహి రామో మహాతేజ శక్యో జేతుం సురాసురై రాక్షసైర్వాపి చాన్వేర్వ స్వర్గ పాపజనైరివ. ఎవరితో కూడా పరాక్రమమునందు ఈయనను గెలిచిన వారు ఎవరు ఉండరు అటువంటి ఆ శ్రీరాముణ్ణి రావణశ్చ మయా దృష్ట క్షితౌ తైల సముక్షిత రక్తవాసా పిబ ఉన్మత్త కరవీర కుతస్రజ. మళ్ళీ ఇంకొక పార్శ్వం కళలో ఇంకొక కళ కూడా కనపడిందట. ఏమని? నేల మీద పడిపోయి ఉన్నాడు రావణాసురుడు. రావణాసురుడి శరీరం అంతటి కూడా చిక్కటి తైలం పూయబడి ఉన్నది. ఎర్రని వస్త్రాలు కప్పబడి ఉన్నవి, చుట్టబడి ఉన్నవి. వాడి మెడ లోపల ఎర్ర గన్నేరు యొక్క పూలమాలలు ధరింపబడి ఉన్నది. వాడు ఏ విధంగా ఉన్నాడంటే మదించినటువంటి నల్లని ఏనుగులాగా, బాగా తాగిన నూనెను తాగినటువంటి ఏనులాగా మదించిన వాళ్ళలాగా కనపడుతున్నాడు. అటువంటి దృశ్యాన్ని చూశాను అంటుంది త్రియట. విమానాత్ పుష్పకాదద్య రావణ పతితో భువి దృశ్యమాణ స్త్రియా దుష్టో ముండ కృష్ణాంబర పునః. ఆ పుష్పక విమానం నుండి తోయబడిన వాడేమో అన్నట్టుగా కిందికి పడిపోయి ఉన్నాడు నేల మీద ఈ రావణాసురుడు. ఇంకా ఏ విధంగా ఉన్నాడు? తల గొరిగించుకొని ఉన్నవాడట. ముండ కృష్ణాంబర పునః. తల నున్నగా గీకబడి ఉన్నది. అటువంటి రావణాసురుణ్ణి, నల్లని వస్త్రాలు ధరించినటువంటి రావణాసురుణ్ణి, ఇంతకుముందు ఎర్రని వస్త్రాలు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా అశుభ శకునాలు. ఎవరికి? రావణాసురుడికి సంబంధించినటువంటి తత్వం గల వారికి. రథేన ఖరయుక్తేన రక్తమాల్యానులేపన పిబం స్థైలం హర నృత్యన్ భ్రాంత చిత్తాకులేంద్రియ. ఎర్రని పూలమాలలు, ఎర్రని మైపూతలు, అంటే శరీరంకు రాసినటువంటి గంధాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయట? ఎర్రగా ఉన్నాయట, రక్త చందనంలాగా. తర్వాత నూనెను తాగుసు, ఆ తాగినటువంటి ఆ నూనెలో పడి మునిగి లేస్తూ ఆ దాంట్లో ఉన్నటువంటి దాంట్లో నవ్వుచు, తర్వాత నాట్యం చేస్తూ కనపడ్డాడు రావణాసురుడు అని చెప్తుంది త్రేత. వ్యాకులమైనటువంటి ఇంద్రియాలు కూడా కలిగి, అంటే ఇంద్రియాలన్నీ కూడా సరైనటువంటి స్థితిలో లేవు. అంటే వాడి కాళ్ళు కానీ, వాడి చేతులు కానీ, వాడి దృష్టి కానీ వాడి స్వాధీనము లేనటువంటి స్థితిలో ఉన్నాడు రావణాసురుడు. ఇంకా గర్ధపేనయౌ శీఘ్రం దక్షిణాం దిశమా స్థిత పునరైవ మయా దృష్టో రావణో రాక్షసేశ్వర పతితో వాక్షిరా భూమౌ గర్ధమాద్భయమోహిత. గాడిదల చేత పోంచబడినటువంటి బండి మీద దక్షిణ దిక్కుకు తీసుకుపోతూ ఉన్నాయట రావణాసురుని యొక్క శరీరం. దక్షిణ అంటే ఏంటిది? పితృలోకాల వైపు, యమలోకం వైపు. యమలోకం అంతా కూడా ఎటువైపు ఉంటుంది? దక్షిణ దిశ వైపు ఉంటుంది.
ఇంద్రుడు పూర్వపు దిక్కు ఉండి ఈ అష్టదిక్కులను పరిపాలించేటువంటి వాడు ఇంద్రుడు, దేవతలను పరిపాలించేవాడు ఇంద్రుడు. ఆ స్వర్గం అంతా కూడా తూర్పు వైపు ఉంటుంది. ఇక దక్షిణ వైపు ఉండేది ఏంటిదంటే యమలోకం, యమధర్మరాజు యొక్క లోకం. దాన్ని మనము నరకము అంటుంటాం. పితృదేవతల లోకాలన్నీ కూడా ఇటు దక్షిణం వైపు ఉంటాయి. ఆ విధంగా గార్దుల చేత పూంచబడినటువంటి బండి మీద లాగబడుతూ ఆ శరీరం అంతా కూడా నల్లడి రావణ శరీరము గాడి అక్కడ రథం మీద తల కిందులుగా వేలాబడి ఉందట. ఆ రథం మీద కూడా తల కిందికి కాళ్ళు పైకి వేలాడబడి దక్షిణం వైపు లాక్కు తీసుకుపోతూ ఉన్నాడట రావణాసురుడు ఆ స్వప్నంలో. సహసోత్థాయ సంభ్రాంతో భయార్తో మద విహ్వల ఉన్మత్తగ దిగ్వాస దుర్వాక్యం ప్రలపన్ బహు దుర్గంధం దుస్సహం ఘోరం తిమిరం నరకోపమం మలపంకం ప్రవిశ్యాసు మగ్నస్తత్ర సరావణ. ఆ తలకిందులుగా ఉన్నటువంటి వాడు వెంటనే తొట్టుపాటుతోని లేచి సరిగ్గా నిలబడి భయం చేత క్షోభ చేత పీడింపబడిన వాడై పిచ్చివాళ్లాగా తిరుగుతూ ఉంటూ, అసలు శరీరం మీద వస్త్రాలు లేవు, పడిపోయి జారిపోయి ఉన్నాయేమో అన్నట్టుగా దిశములతో అంటే నగ్నంగా తిరుగుతూ ఉన్నట్టుగా రావణాసురుడు తిరుగుతూ, తర్వాత దుర్వాసన, తర్వాత సహింపశక్యముగానటువంటి భయంకరమైనటువంటిది, చీకటిగా ఉన్నటువంటిది, నరకంతో సమానమైనటువంటిది, మలము యొక్క ప్రవాహంలో మునిగిపోయాడు, తేలుతున్నాడు అన్నట్టుగా కనపడిందట శ్రీటకు. దాన్ని మనము నరకంలో ప్రవేశించే ముందు ఈ జీవుణ్ణి నరకయాతన పడించే తీసుకునే ముందు మనకు నా గరుడ పురాణంలో చెప్తారు. వైతరణి నది అనేటువంటి ఆ నదిలో ఈ జీవుణ్ణి ముంచి తీసి స్నానం చేస్తాడట. ఆ వైతరి నదిలో ఏం ప్రవహిస్తుందట? చీము, నెత్తురు, మలము ప్రవహిస్తూ ఉంటుందట. అటువంటి వైతరి నదిలో ఈ జీవుని మొట్టమొదటి స్నానం చేయించి తర్వాత నరకంలోకి తీసుకుపోతాడట యమకింకరుడు. అటువంటి దృశ్యాన్ని నేను చూశాను. ఈ రావణాసురునికి భయంకరమైనటువంటి భరించడానికి వీలు లేనటువంటి దుర్గంతో ఉన్నటువంటి ఆ నీళ్లలో, ఆ మురికిలో, ఆ మలంలో మునిగి తేలుతూ ఉన్నాడు, ఆడుతూ ఉన్నాడు. అటువంటి రావణాసురుణ్ణి చూశాను కలలో. కంఠే బద్ధ్వాదశగ్రీవం ప్రమదా రక్తవాసిని కాళీకద్ధమలిప్తాంగి దిశం యాం యాం ప్రకర్షతి. ఇంకా వాళ్ళ దృశ్యం చెప్తున్నది. అప్పుడు ఎర్రని వస్త్రాలు ధరించినటువంటిది, నల్లగా ఉన్నటువంటిది, ఆ శరీరం అంతా కూడా బురద చేపోయినటువంటిది అయినటువంటి ఒక స్త్రీ వచ్చి ఆ రావణాసుని యొక్క మెడను బంధించి తన తాడుతోని ఆ మెడను, ఆ రావణాసురుణ్ణి శరీరాన్ని ఆ దక్ష దిక్కుకు లాక్కొని తీసుకుపోతూ ఉందట ఆ భయంకరమైనటువంటి ఒక స్త్రీ. అటువంటి స్వప్నాన్ని చూశాను అంటుంది. అయితే ఇక్కడ స్వప్న ప్రకాశిలో చిన్న ఒక ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను. స్వప్న ప్రకాశికలో చెప్పినటువంటి ఇది స్నేహ భక్త్య శరీరస్తు కరభవ్యాళ గర్ధవై వరాహైర్ మహిషైర్వాపి యో యో యా దక్షిణాముఖ రక్తాంబరధరా కృష్ణ హసంతి ముక్త మూర్ధజ యం వా కర్షది బద్ధా స్త్రీ నృత్యంతి దక్షిణాముఖం పిభే మధుచ తైలంచ యో వా పంక్తే వసీదతి దృశ్యతే యస్తు స్వప్నే చ సయాతి యమ మందిరం అని స్వప్న వృత్తాంతంలో ఒక ప్రమాణం మనకు తెలుస్తుంది. అంటే ఇటువంటి భయంకరమైనటువంటి దృశ్యం ఒకవేళ కనపడితే ఖచ్చితంగా వాడికి రేపు శరీరం వదిలిపెట్టిన తర్వాత నరకయాతన, నరకలోకం తప్పదు అని చెప్పి స్వప్న వృత్తాంతం తెలియజేస్తుంది అని. తర్వాత ఏవం తత్ర మయా దృష్టో కుంభకర్ణో నిశాచరః రావణస్య సుతాః సర్వే దృష్టాస్తైల సముక్షితాః. ఈ విధంగా ఆ స్వప్నంలో నా చేత చూడబడినటువంటి రావణాసురుడే కాదు, ఇంకా కుంభకర్ణుడు చూడబడ్డాడు, ఇంకా రావణుని యొక్క కుమారులైనటువంటి ఇంద్రజిత్తు మొదలైన వాళ్ళంతా కూడా కనపడ్డారు. వాళ్ళందరూ కూడా
ఇదే విధంగా నూనె చేత తడపబడి దక్షిణం వైపు లాక్కపోబడుతూ ఉన్నారు. వరాహేణ దశగ్రీవ శంశుమారేణ చేంద్రజిత్ ఉస్సేన కుంభకర్ణశ్చ పయాతో దక్షిణాం దిశం. రావణుడేమో పంది చేత లాక్కపోబడుతున్నాడు వరాహేణ, ఇంద్రజిత్ ఏమో శంశుమారముతోని, కుంభకర్ణుడేమో ఒంటెతోని లాక్కపోబడుతున్నారు. ఎటువైపు? దక్షిణ దిశ వైపు. శిశుమారం అంటే ఏంటిది? మొసలి. మొసలి చేత లాక్కపోబడుతున్నాడు ఇంద్రజిత్తు. వాడు మోసం చేసేటువంటి వాడు కాబట్టి, మోసం చేత యుద్ధ చేసేటువంటి వాడు కాబట్టి వాడిని మొసలితో లాక్కబడుతున్నట్టుగా స్వప్నం దర్శించిందట త్రిజట. ఏకస్తత్ర మయా దృష్ట శ్వేతఛత్రో విభీషణ శుక్లమాల్యాంబరధర శుక్లగంధానులేపన. ఇంతమంది నాకు స్వప్నంలో కనపడ్డారు, అందులో విభీషణుడు కనపడ్డాడు. కానీ విభీషణుడు మాత్రం రాముడిలాగా తెల్లటి స్వచ్ఛమైనటువంటి వస్త్రాన్ని ధరించి ఉన్నాడు, తెల్లటి మంచి అందమైనటువంటి పూలమాలను ధరించి ఉన్నాడు, తెల్లని మంచి సుగంధాన్ని ధరించి ఉన్నాడు. అటువంటి విభీషణుని నేను కలలో చూశాను. శంఖదుందుభి నిర్ఘోషై నృత్తగీతైరలంకృత ఆరుహ్య శైల సంకాశం మేఘస్తనిత నిస్వనం చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణ చతుర్భిః సచివైః సార్ధం వైహాయ సముపస్థితః. ఆ స్వప్నంలో ఈ విభీషణుడు శంఖము, తర్వాత మొదలైనటువంటి మంగళ వాద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాద్యాలన్నీ కూడా, శంఖము, దుందుబి మొదలైనటువంటి షడ్ శుభ వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ధనుల మధ్య స్త్రీలంతా కూడా, అప్సరైనటువంటి స్త్రీలంతా కూడా నాట్యమాడుతూ ఉంటే మంచి చక్కగా అలంకరించబడినటువంటి ఆ విభీషణుడు పర్వతోత్తమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక ఉరుము వంటి ధ్వని కల 4 దంతాలతో ఉన్నటువంటి ఏనుగునెక్కి 4 మంత్రులతో కూడి ఉన్నట్టుగా నాకు స్వప్నంలో కనబడినాడు. సమాజశ్చ మయా దృష్టో గీత వాదృత్ర నిస్వనః పిబతాం రక్తమాల్యానాం రక్షసాం రక్ష వాససాం. మిగతా వాళ్ళంతా తైలాన్ని తాగుతున్నారు. తైలం అంటే ఏంటిది? నూనె. ఎవరైతే నూనెని తాగుతూ ఉంటారో అంటే స్వప్నంలో అటువంటి నూనె కనపడడం కానీ ఇది ఒక రకమైనటువంటి అశుభ శకునం అని ఇక్కడ మనకు తెలియజేస్తుంది రామాయణం సుందరకాండ. ఎర్రని పూలమాలలతోని, ఎర్రని వస్త్రాలతోని అయినటువంటి ఈ రాక్షస నృత్యాలు ఏవైతే ఉన్నాయో, గీతాలు ఏవైతే ఉన్నాయో ఆ ధ్వనుల సమూహం కూడా నా చేతి చూడబడింది. ఇంకా లంకా చేయం పురీ రమ్య సవాజి రథకుంజర సాగరే పతితా దృష్ట భగ్న గోపుర తోరణ. లంకా నగరం అంతా కూడా నాకు దర్శింపబడింది. ఈ విధంగా ఉంది. భగ్న ద్వార తోరణ శిఖరాణి చెప్తుంది. లంకా చేయం పురీ రమ్య సవాజి రథకుంజర సాగరే పతిత దృష్ట భగ్న గోపుర తోరణ. విరిగిన గోపురాలన్నీ కూడా విరిగిపోయి ఉన్నాయి. యుద్ధంలో భాగంగా వానరులు చేసినటువంటి భీభత్సానికి లంకలో ఉన్నటువంటి సైన్యమే కాదు, ఆఖరకు రావణాసుల మందిరాలన్నీ కూడా శిఖరాలు లేనటువంటి బోడ మందిరాలుగా మారిపోయినాయి, గోపురం లేకుండా మారిపోయినాయి, తోరణాలు లేకుండా మారిపోయినాయి. అట్లుగా నాకు దర్శనమిచ్చాయి అంటున్నది. లంకా దృష్టామయా స్వప్నే రావణే నాభిరక్షత దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్విన. ఒక వానరుని చేత ఈ లంకా పట్టణం అంతా కూడా దహింపవేయబడుచున్నట్టుగా దర్శనం చేశాను నేను అంటుంది త్రేతాదేవి. లంకా దుష్టామయా స్వప్నే రావణే నాభిరక్షిత దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్విన. రావణుని చేత రక్షింపబడుతున్నటువంటి ఈ లంకా పట్టణం అంతా కూడా ఒక వానరుని చేత, ఈ లంకా పట్టణం అంతా కూడా దహింపబడుతున్నట్లుగా, కాల్చివేయబడుతున్నట్టుగా చూశాను.
పీత్వా తైలం ప్రణుత్తాశ్చ ప్రహసంత్యో మహాస్వనాః లంకాయాం భస్వరూక్షాయాం ప్రవిష్టా రాక్షస స్త్రియః. ఒక రావణాసురుడే కాదు, రావణాసురుడి పుత్రులే కాదు, కుంభకర్ణుడే కాదు, రాక్షస స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇటువంటి నూనెలు తాగి నృత్యం చేస్తూ విపరీతంగా వికటాట్టహాసంగా పిచ్చిలేసిన వాళ్ళలాగా నవ్వుతూ, అంటే వాళ్ళ నవ్వుకు ఎటువంటి భావం లేనటువంటి వికృతమైనటువంటి నవ్వుతూ, తర్వాత బూడితో శుష్కమైనటువంటి లంకను చూశాను నేను ఈ నా స్వప్నంలో అంటుంది. కుంభకర్ణాదయశ్చేమే సర్వే రాక్షస పుంగవాః రక్తం నివసనం గృహ్య ప్రవిష్ట గోమయే హ్రదే. కుంభకర్ణుడు మొదలైనటువంటి రాక్షస శ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో, అంటే యుద్ధం లోపల ఆరితేనటువంటి రాక్షస శ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎర్రని వస్త్రాలు దాల్చి పెద్ద పెండ గుంతనట, పెండతో చేసినటువంటి గుంత ఏదైతే ఉందో ఆ పెండ గుంతలో పడిపోయినట్టుగా, పెండ గుంతలో నిలబడినట్టుగా వాళ్ళంతా కనపడ్డారు రాక్షసేష్ఠులంతా కూడా. అపగచ్చత తద్దృశ్యధ్వం పీత సీతామాపరస రాఘవః ఘాతయేత్ పరమామర్షి సర్వే సార్ధం హి రాక్షసైః. కాబట్టి తొలగిపోండు, దూరంగా వెళ్ళండి. మీరు సీత దగ్గరికి వెళ్తే మీకు కూడా ఆ ప్రాశ్చిత్తం తప్పదేమో. కాబట్టి సీతను బెదిరించకండి, సీతను తిట్టకండి, సీతను భయపెట్టకండి, దూరంగా ఉండండి అని హెచ్చరిస్తుంది త్రేత తన తోటి వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళతో. అపగచ్చత నశ్యధ్వం సీతామాపస రాఘవః ఘాతయేత్ పరమామర్షి సర్వే సార్ధం హి రాక్షసైః. కాబట్టి రాముడు వస్తాడు, మిమ్మల్ని తప్పకుండా శిక్షిస్తాడు. సీతను ఇక్కడి నుంచైనా కానీ మీరు బెదిరించడం మానేయండి, భయపెట్టడం మానేయండి అని హెచ్చరిస్తుంది త్రేత. ప్రియ బహుమతాం భార్యాం వనవాస మనువ్రతాం భర్చితాం తర్జితాం వాపి నానుమంస్యతి రాఘవః. తన ప్రియురాలు తన చేత గొప్పగా తలింపబడినది, అంటే రాముని చేత కీర్తింపబడి రాముని చేత ప్రేమింపబడినటువంటి ఆ సీతాదేవి రాముణ్ణే వ్రతంగా అనుసరించినటువంటి ఆ గొప్పనైనటువంటి మహాపతివ్రత ధర్మం కలది. అంటే ఆమె తనకు శక్తి ఉండి కూడా భర్త యొక్క ఆజ్ఞను మాత్రమే పాటించాలనేటువంటి ఒక వ్రతాన్ని పెట్టుకుంది. కాబట్టి ఛాయాయాం అన్నట్టుగా రాముని నీడలోనే అనుసరించేటువంటి తత్వం కలది కాబట్టి, ఉన్నతమైనటువంటి తత్వం కలది కాబట్టి అటువంటి సీతను, ఆమె పరమ పవిత్రురాలు, మహాశక్తివంతురాలు, ఆమెను భయపెట్టకండి. ఎందుకు భయపెట్టకండి అంటున్నాను? ఇప్పటికైనా కానీ మీరు గమనించండి, రేపు పొద్దున జరిగేటువంటి పరిణామాలను గుర్తించండి. లేకపోతే రాముని చేత మీరందరూ కూడా శిక్షింపబడతారు. ఏ విధంగా రావణాసురుడు, కుంభకర్ణుడు, వాని కుమారులు ఏ విధంగా శిక్షింపబడ్డారో మీరు కూడా శిక్షింపబడడానికి అర్హులవుతారు. కాబట్టి ఆమె ఇక్కడి నుంచైనా భయపెట్టకండి. తదలం క్రూరవాక్యేర్వః స్వాంతమేవాభిధీయతాం అభియాచామ వైదేహి మేతద్ధి మమ రోచతే. కాబట్టి మీ క్రూరమైన కఠినమైనటువంటి మాటలను ఇక చాలించండి. ఇప్పటికైనా ఆమెకు శరణాగతి పొందండి, ఆమె యొక్క అభయాన్ని పొందండి, ఆమెను సేవించండి, సీతాదేవిని సేవించండి. ఇక మీరు భయపట్టింది చాలు, ఇకనైనా ఆమె యొక్క స్నేహాన్ని కోరుకోండి అని చెప్తున్నది. యస్యామేవం విధస్వప్నో దుఃఖితాయాం ప్రదుష్యతే సాధుఃకైర్వివిధైర్ముక్త ప్రియం ప్రాప్నోత్యనుత్తమం. కాబట్టి స్వప్నంలో జరిగేది అంటే ఉషఃకాలంలో జరిగేటువంటి స్వప్నాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా నిజమవుతాయి. కాబట్టి రేపొద్దున మనకు జరిగేటువంటి పరిస్థితి అదే. కాబట్టి ఆమెతో స్నేహాన్ని పెంచుకొని ఇక నుంచి అయినా కానీ మీరు అనేక దుఃఖాల నుంచి దూరంగా
విడువబడినటువంటి మీరు సీతాదేవి అయినటువంటి ఆ సీతాదేవి యొక్క స్నేహాన్ని ప్రేమను పొందేటువంటి ప్రయత్నం చేయండి. అంటే ఈ త్రియతకు కలిగినటువంటి స్వప్నము 4వ సాములో కలిగింది. ఇక్కడ 4వ సాములో ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మొదటి జాములో ఒకవేళ మనకు స్వప్నం జరిగితే ఆ స్వప్నం యొక్క ఫలితము 1 సంవత్సర కాలంలో జరుగుతుంది అనేటువంటి ఒక నిర్ణయం, స్వప్న ఫలితం. ఒకవేళ స్వప్నం 2వ జాములో జరిగితే నెల లోపల జరగవచ్చు అనేటువంటిది ఒక ఫలితం. అదే 3వ జాములో స్వప్నం జరిగితే 6 నెలల లోపల, అదే 3వ జాములో స్వప్నం జరిగితే కొన్ని నెలలలో ఆ ఫలితం జరగవచ్చు. ఒకవేళ 4వ జాములోనే స్వప్నం ఏర్పడినట్టయితే వెంటనే మనకు ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి సీతను స్నేహపూర్వకంగా చూడండి, ప్రేమపూర్వకంగా చూడండి, ఆమెను అనునయించండి, ఆమెకు ధైర్యం చెప్పండి అని చెప్పి త్రేత చెప్తుంది. భర్చితామపి యాచధ్వం రాక్షస్య కిం వివక్షయ రాఘవాద్య భయం ఘోరం రాక్షసానాం ఉపస్థితం. ఓ రాక్షస స్త్రీలారా, ఇంతవరకు మీరు చేసినటువంటి భయపెట్టినటువంటి అక్రూరమైనటువంటి కఠినమైనటువంటి మాటలను కట్టిపెట్టి వివక్షను వదిలిపెట్టండి. ఇప్పుడు ఆమెను వివక్షంగా చూడడం వల్ల, శత్రువుగా చూడడం వల్ల, భయపెట్టడం వల్ల ప్రయోజనమేమీ లేదు. కాబట్టి భయం సమీపిస్తున్నది, ఘోరమైన భయం సమీపించబోతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని మానుకోండి. భర్చితామపి యాచధ్వం రాక్షస్య కిం వివక్షయ రాఘవాద్ది భయం ఘోరం రాక్షసానాం ఉపస్థితం. రాఘవుని చేత మనకు భయం రాబోతూ ఉంది. కాబట్టి రాఘవునికి ప్రియురాలైనటువంటి సీతను మనం క్షేమంగా ఉండేటట్టుగా స్నేహంగా చూసుకుందాము. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. జనకాత్మజ, జనక మహారాజు కుమార్తె అయినటువంటి ఈ సీతమ్మకు నమస్కారం చేసినట్టయితే చాలు. ఓ రాక్షస స్త్రీలారా, మనకు కలిగేటువంటి భయం నుంచి తప్పకుండా ఆమె రక్షించగలదు అని చెప్పి హెచ్చరిస్తుంది. అంటే ఆ త్రేత ఈ సీతాదేవిలో మాతృస్వభావాన్ని దర్శిస్తుంది. అంటే తల్లికి తన పిల్లలు ఎటువంటి దుర్మార్గులైనా కానీ, ఎటువంటి కఠిన హృదయులైనా కానీ ఆమె ప్రేమగానే చూస్తుంది తప్ప, వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా కానీ క్షమించే గుణమే ఉంటుంది తప్ప, వాళ్ళు మారాలనేటువంటి తత్వంతోనే ఉంటుంది తప్ప, వాళ్ళు మారడానికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంటుంది తప్ప, వాళ్ళను శిక్షించాలనేటువంటి తత్వము తల్లి దగ్గర ఉండదు. అది తల్లి యొక్క గొప్పతనం. ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని త్రేత ఈమెలో చూస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి ప్రయత్నం మనం మానుకుందాము, మీరు మానండి అని చెప్పి హెచ్చరిస్తున్నది. ఆమె కరుణాస్వరూపిణి, ఆమె మాతృ స్వభావం కలది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. ఎందుకంటే వాల్మీకి మహర్షికి భవిష్యత్తు కూడా దర్శనం కలుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి తత్వము, స్వభావము సీతకు ఉంది అని చెప్పి చెప్పడము ఇదొక అన్యాపదేశంగా చెప్పడం. అంటే యుద్ధకాండలో రావణాసురుడు రాముని చేత సంహరింపబడి ఆ విషయాన్ని సీతాదేవికి సమాచారం తెలియజేయడానికి హనుమంతుడే స్వయంగా వచ్చి ఆ రాముని యొక్క విజయ విషయాలన్నిటి కూడా చక్కగా వివరించి, అమ్మ రామచంద్రస్వామి మిమ్మల్ని తీసుకురమ్మంటున్నాడు అని చెప్పి ఆ రాముని యొక్క సందేశాన్ని చెప్పి, అమ్మ ఇప్పటి వరకు మీరు ఈ నెలలుగా ఈ రాక్షస స్త్రీల మధ్య మీరు బాధింపబడ్డారు కదా, భయపెట్టబడ్డారు కదా. ఎవరైతే మిమ్మల్ని ఈ విధంగా భయపెట్టిందో, బాధ పెట్టిందో తమ మాటల చేత వాళ్ళ యొక్క పేర్లు చెప్పండి.
వాళ్ళను నేను చీల్చి చెండాడుతాను, వాళ్ళని ఇప్పుడే శిక్షిస్తాను అని చెప్పి ఆ హనుమంతుడు పౌరుషంతోని సీతాదేవితో పలికితే అప్పుడు సీతాదేవి ఒక మాట చెప్తుంది. అది భవిష్యత్తులో యుద్ధకాండలో మనకు వస్తుంది. పాపానాం వా శుభానాం వా వధార్హాణం ప్లవంగమా కార్యం కరుణమార్యేణ నకశ్చిన్న పరాధ్యతి. ఓ హనుమ, ప్లవమాన సుత, పాపానాం వా శుభానాం వా, చివరికి వదార్హానాం అని కూడా చెప్తుంది. పాపులైనా సరే పుణ్యాత్ములైనా సరే, పాపానాం వా శుభానాం వా, ఆఖరకు వాళ్ళు వధార్హానాం అంటే వారు చేసినటువంటి నేరము శిక్షార్హమైనటువంటిది. ఎటువంటి శిక్ష? వాళ్ళని వెంటనే ఉరి తీయాలి, వధించాలి అనేటువంటి తప్పు చేసినటువంటి వాళ్ళైనా సరే, అటువంటి శిక్షకు అర్హులైన వాళ్ళైనా సరే, కార్యం కరుణమార్యేణ, అటువంటి వాళ్ళను కూడా కరుణతో, జాలితో, దయతో వాళ్ళను రక్షించినట్టయితే, రక్షించడమే ఉత్తమమైనటువంటి పని అని చెప్తుంది సీతాదేవి హనుమతో. పాపానాం వా శుభానాం వా వధార్హాణం ప్లవంగమ కార్యం కరుణం ఆర్యేణ నకశ్చిన్న అపరాధ్యతి. దాన్ని లెక్కలోకి తీసుకోవద్దు. కొంచెం కూడా వాళ్ళు చేసినటువంటి అపరాధాన్ని మనసులో పెట్టుకోకుండా వాళ్ళను మన్నించే ప్రయత్నం చేయాలి, రక్షించే ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది సీతాదేవి యుద్ధకాండలో హనుమంతుడికి. ఆ విషయాన్ని గుర్తు చేసుకుందేమో తీరా స్వప్నంలో సీతాదేవి ప్రణిపాత ప్రసన్నాహి, ప్రణిపాతం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే త్వమేవ శరణం మమ అని ప్రపత్తితో ఎవరైతే కోరుకుంటారో అటువంటి వాళ్లను రక్షించేటువంటి బాధ్యత తనది అని రామచంద్రుడు కూడా చెప్పుకుంటాడు భవిష్యత్తులో. ఏంటిది? అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అని చెప్పి రామచంద్ర స్వామి అరణ్యకాండలో ఋషులందరికీ మునులందరికీ కూడా అభయం ఇస్తాడు. అట్లా ఆ రామచంద్రుని కంటే కూడా ఉత్తమమైనటువంటి మహాసాధ్వి, దయ, మాతృ స్వభావం కలది కాబట్టి ఇంకా రామచంద్రునికి ఇంకా తక్కువ ఉంటుందేమో దయ, కరుణ. అంటే శిక్షించడం లోపల రామచంద్రుడు ధీరుడు, వీరుడు, శూరుడు కాబట్టి అధర్మాన్ని తొలగించేటువంటి ప్రయత్నం లోపల శిక్షించేటువంటి యోగ్యత రాముడికి ఉంది. కానీ ఆ రాముడి కంటే కూడా ఉన్నతమైనటువంటి తత్వం ఈ సీతాదేవిని చెప్పి గుర్తు చేస్తున్నది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ అంటాడు రాముడు. శరణాగత వత్సలుడు. రాముణ్ణి కూడా శరణాగతి కోరితే శత్రువు యొక్క తమ్ముడైనా కానీ అటు విభీషణుణ్ణి రక్షించిండు, కాపాడిండు, మిత్రుగా చేసుకున్నాడు. అంతకంటే ముందు సుగ్రీవుణ్ణి కూడా మిత్రుడిగా చేసుకున్నాడు. శరణాగత వత్సలుడు కాబట్టి అటువంటి వాత్సల్యం రాముడి కంటే ఎక్కువ ఉందేమో అనే విషయాన్ని తెలియజేస్తుంది సీతాదేవి. తన యొక్క స్వభావాన్ని తన మాటలలో పాపానాం వా శుభానాం వా వధార్హాణం ప్లవంగమ కార్యం కరుణమార్యేణ నకశ్చిన్న అపరాధ్యతి అని గుర్తు చేసుకుంటుంది సీతాదేవి. అభిచాస్య విశాలాక్ష్య నకించిత్ ఉపలక్షయే విరూపమపి చాంగేషు సుసూక్ష్మమపి లక్ష్మణం. విశాలమైన నేత్ర సౌందర్యం ఉన్నటువంటి ఆ సీతమ్మ యొక్క అవయవములందు ఇక నుంచి దుఃఖం లేకుండా చూద్దాము. కాబట్టి లేశమాత్రం కూడా ఆమెలో దుఃఖం కలగకుండా, బాధ కలగకుండా చూసేటువంటి ప్రయత్నం చేద్దాము అని వాళ్ళతో చెప్తున్నది. ఛాయా వైగుణ్యమాత్రంతు శంకే దుఃఖముపస్థితం అదుఃఖార్థమిమాం దేవీం వైహాయసముపస్థితాం. కాంతి వైకల్యం చేత, తర్వాత దివ్య భోగాల యొక్క వైకల్యం చేత అనుభవించడానికి తగినటువంటి యోగ్యత ఉన్నా కానీ
దుఃఖిస్తూ ఉంది, కానీ దుఃఖానికి తగినటువంటి స్థితి ఆమెది కాదు. ఆమె మహాసాధ్వి. అంటే కాలవశంగా కాలోహి దురతిక్రమ అనేటువంటి దాన్ని గుర్తు చేసుకుంటూ ఏ పరిస్థితుల వల్ల ఆమెకు ఏ దుఃఖం లభించిందో తెలియదు, కానీ ఆమె దీనికి యోగ్యురాలు కాదు, అంటే దుఃఖానికి బాధకు యోగ్యురాలు కాదు అని హెచ్చరిస్తుంది. ఛాయా వైగుణ్యమాత్రంతు శంకే దుఃఖముపస్థితం అదుఃఖార్థమిమాం దేవీం వైహాయసముపస్థితాం అర్ధసిద్ధింతు వైదేహ్యాః పశ్యామ్యహముపస్థితాం రాక్షసేంద్ర వినాశంచ విజయం చ రాఘవస్య చ. కాబట్టి కార్యసిద్ధి దగ్గరకు రాబోతూ ఉంది. అట్లే రాక్షస రాజైనటువంటి రావణాసురుని యొక్క వినాశం దగ్గరకు రాబోతుంది. అంటే రామునికి కార్యసిద్ధి, రావణునికి వినాశము రాబోతుంది. కాబట్టి దాన్ని నేను దర్శిస్తున్నాను ఈ కలలో అని చెప్తూ, నిమిత్తభూతమే తత్తు శ్రోతుమస్య మహత్ప్రియం దృశ్యతే చ స్ఫురచక్షుః పద్మపత్రమివాయతం. ఇప్పుడు సీతమ్మ దగ్గరికి వస్తున్నాడు వాల్మీకి. ఆ విధంగా విన్నటువంటి త్రిజట యొక్క మాటలు విన్నటువంటి ఆ సీతాదేవికి కొన్ని శుభశకునాలు జరిగినాయట ఆమె శరీర భాగాలలో. ఏంటిది? నిమిత్తభూతమే తత్తు శ్రోతుమస్య మహత్ప్రియం దృశ్యతే చ స్ఫురచక్షుః పద్మపత్రమివాయతం. అయతం అంటే ఎడమ కన్ను. టకటకటకటక అదిరిందట, కొట్టుకున్నదట. స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే అదొక శుభశకునం. అక్కడ గుర్తు చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇప్పటిదాకా తెలియజేపినటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా విన్నది కాబట్టి ఆ విన్న వెంటనే ఈమెకు కూడా, సీతాదేవి కూడా శుభశకునాలు ఎదురైనయట. ఏంటిది? దృశ్యతే చ స్ఫురశ్చక్షుః పద్మపత్రమివాయతం. ఎడమ కన్ను అదిరిపోయిందట, వణికిందట. ఇంకా ఈశచ్చ హృషితో వాస్య దక్షిణాయా హ్యదక్షిణః అకస్మాద్దేవ వైదేహ్య బాహురేకః ప్రకంపతే. అదక్షిణ, దక్షిణ అంటే కుడి, అదక్షిణ అంటే దక్షిణం కానిది అంటే ఎడమ. ఎడమ భుజము గట్టిగా వణికిందట సీతాదేవికి. ఈశచ్చ హృషితో వాస్య అంటే ఉదార స్వభావం అనేటువంటి ఆ సీతాదేవి యొక్క ఎడమ భుజం అకస్మాత్తుగా వణికిందట. ఇది కూడా ఒక శుభశకునం. అంటే ఎడమ కన్ను అదరడము, ఎడమ భుజము అదరడము ఒక శుభశకునం స్త్రీలకు. ఇంకా కరేణు హస్త ప్రతిమ సవ్యశ్చోరురునుత్తమః వేపమానః సూచయతి రాఘవం పురతస్థితం. ఎడమ తొడ కూడా అదిరింది సీతాదేవికి. ఎడమ కన్ను, ఎడమ భుజము, ఎడమ తొడ. కరేణు హస్త ప్రతిమం సవ్యశ్చోరురనుత్తమః వేపమానః సూచయతి రాఘవం పురతస్థితం. అంటే రామచంద్రుని యొక్క దర్శనం కలగడం వల్ల ఆమె కలిగినటువంటి కంపం ఏదైతే ఉందో ఆ వణుకు ఇక్కడ కనబడుతుందేమో అన్నట్టుగా ఆమె ఎడమ తొడగు కూడా వణికింది. అది ఒక శుభశకునము. ఇంకా పక్షీచ శాఖానిలయః ప్రహృష్టః పునః పునశ్చోత్తమ శాంతవాది సుస్వాగతం వాచముదీర్యానః పునః పునశ్చోదయతీవ హృష్టః. ఇది విశేషమైనటువంటి తనిశ్లోకి ఈ శ్రీమద్ రామాయణంలోనే. అందులో ఈ సుందరకాండలో ఇంకా విశేషమైనటువంటి శ్లోకం. అందులో ఈ త్రేతా స్వప్నంలో చెప్పబడేటువంటి ఈ 27వ సర్గను పూర్తి చేస్తూ చెప్పినటువంటి వాల్మీకి మహర్షి చెప్పినటువంటి శ్లోకం విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి శ్లోకం. పక్షీచ శాఖానిలయ ప్రహృష్టః పునః పునశ్చోత్తమ శాంతవాది సుస్వాగతం వాచముదీరయానః పునః పునశ్చోదయతీవ హృష్టః. చెట్టు కొమ్మలే నివాసంగా గల పక్షి
పక్షీ చ శాఖా నిలయ ప్రహృష్ట. ఇక్కడ గమనించాల్సింది కావ్యం యొక్క లక్షణాన్ని మొట్టమొదటి మీకు చెప్పాను. సుందరకాండ ప్రారంభంలో కావ్యానికి 3 లక్షణాలు ఉంటాయి అనేటువంటిది. ఏంటిది కావ్య లక్షణాలు? ఒకటి వాచ్యార్థము అయితే, రెండవది శ్లేషార్థము, దాన్ని వ్యంగ్యార్థం అని కూడా అంటాము, వ్యంగ్యార్థము. తర్వాత లక్ష్యము. ఈ 3 ఈ శ్లోకంను అటువంటి 3 ప్రత్యేకమైన లక్షణాలు కలిగినటువంటి శ్లోకం ఇది. దీని తని శ్లోకం అంట మన సాంప్రదాయంలో. పక్షీచ శాఖా నిలయ ప్రహృష్ట. పక్షులకు నిలయాలు ఏంటి? నివాసాలు వృక్షాల యొక్క శాఖలే. అంటే పెద్ద పెద్ద కొమ్మల మీద అవి ఆశ్రయించి ఉంటాయి. పెద్ద పెద్ద వృక్షాల మీద కొమ్మలను ఆశ్రయించి ఉంటాయి. దృఢమైనటువంటి కొమ్మలు, నల్లని దృఢమైనటువంటి కొమ్మలను ఆశ్రయించి ఉంటాయి పక్షులు. అట్లా పక్షీచ శాఖ నిలయ ప్రహృష్ట పునః పునశ్చోత్తమ సాంత్వవాది. ఆ పక్షులు లేతనైనటువంటి చిగుళ్లను తినుకుంటూ సుస్వరమైనటువంటి గానాన్ని మళ్ళీ మళ్ళీ వినిపించే విధంగా కోకిళ్ళు కూస్తూ ఉంటాయి పక్షులు. ఆ వృక్షాల యొక్క శాఖలను అధిరోహించి ఆలంబనగా, ఆధారంగా. అట్లా పునః పునశ్చోత్తమ సాంత్వవాది. ఏ విధంగా వాదిస్తాయి? ఎటువంటి గానాన్ని అందిస్తాయి? ఉత్తమమైనటువంటి గానాన్ని, ఆనందకరమైనటువంటి గానాన్ని, వినడానికి సొంపైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి కూతలతోని పక్షి ఏ విధంగా కూస్తూ ఉంటుందో అటువంటి ఏంటిది ఉదాహరణ చెప్తున్నాడు వాల్మీకి, ఉపమానాన్ని చెప్తున్నాడు వాల్మీకి. సుస్వాగతం వాచముదీరయాన. ఎవరికి సుస్వాగతం? మళ్ళీ సుస్వాగతం అంటే శ్రేష్టమైనటువంటి వాళ్లకు, వాళ్ళు వచ్చేటువంటి విధానానికి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి నమస్కరిస్తూ, గౌరవిస్తూ, కీర్తిస్తూ రమ్మని చెప్పి ఆహ్వానించేటువంటి విధానాన్ని మనం సుస్వాగతం అంటాం. సుస్వాగతం వాచముదీరయాన అంటే రాముడు రాబోతూ ఉన్నాడు, శుభశకునాలు రాబోతూ ఉన్నాయి, లంకా పట్టణానికి మంచి కాలం రాబోతూ ఉంది. అటువంటి మంచి కాలాన్ని తీసుకొచ్చేటువంటి ఆ రాముడుకు స్వాగతం చెప్పుతున్నాడేమో అన్నట్టుగా వాల్మీకి సుస్వాగతం వాచముదీరయాన పునః పునశ్చోదయతీవ హృష్ట. మళ్ళీ మళ్ళీ ఆ రాముని యొక్క ఆగమనాన్ని చెప్పుతున్నదేమో అన్నట్లుగా సంతోషంగా ఉన్నదట ఆ వాతావరణము. ఆ క్షణంలో సీతాదేవి, ఏ క్షణంలో? త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పినప్పుడు సీతకు కలిగినటువంటి మనోభావాల్ని ఈ శ్లోకం ద్వారా వర్ణిస్తూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. పక్షీశ శాఖ నిలయ ప్రహృష్ట పునః పునశ్చోత్తమ సాంతవాది సుస్వాగతం వాచముదీరయాన పునః పునశ్చోదయతీవ హృష్ట. ఇదంతా కూడా త్రిజట యొక్క స్వప్న శకునాలన్నీ కూడా మనకు తెలియజేస్తుంది. ఇది ఒక శ్లోకమైతే, ఒక అంశమైతే. పక్షి అని మొదలుపెట్టాడు ఇక్కడ ఈ శ్లోకంలో. పక్షి అంటే ఏంటిది? పక్షములు కలది పక్షి. పక్షములు ఎన్ని ఉంటాయి? 2 పక్షాలు ఉంటాయి. పక్షి అనేటువంటిది ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్పడం లోపల, అందులో మన విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారంగా ఆచార్యుని యొక్క సంబంధించినటువంటి విశేషాలను తెలియజేస్తూ, ఆచార్యుడు గురువు అనేటువంటి వ్యక్తి పక్షి లాంటి వాడు. అంటే మన యొక్క ఆత్మ ఉజ్జీవింప చేయడానికి, కర్మరాహిత్యం చేయడానికి, జన్మరాహిత్యం చేయడానికి మనకు ఒక ఆధారభూతమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా? గురువు, ఆచార్యుడే. అంటే ఆచార్యుని యొక్క లక్షణాలు ఇక్కడ మనకు పక్షి రూపంలో మనకు కనబడుతున్నాయి. పక్షి ఏం చేస్తుంది? ఆకాశంలో చక్కగా విహరిస్తుంది. అంటే ఆకాశ మార్గం అంటే ఏంటిది?
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోయేటువంటి స్థితిని కలగజేసేటువంటి వ్యక్తి పక్షి. ఇక్కడ అన్యాపదేశంగా హనుమంతుని గురించి కూడా మనకు తెలియజేస్తుంది ఈ శ్లోకం. ఏంటిది? రేపు పొద్దున హనుమంతుడు ఈ సీతాదేవికి దర్శనమిచ్చి రాముని యొక్క సందేశాన్ని అందించి ఆ జీవాత్మ అయినటువంటి సీతాదేవికి సాంత్వనం చేకూర్చి అభయాన్ని కలిగించే విధంగా మాట్లాడి, మెల్లిగా మాట్లాడి, అన్యోన్యంగా మాట్లాడి, ఆప్యాయంగా మాట్లాడి ఆమె యొక్క దుఃఖాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తాడు హనుమంతుడు. ఇది అన్యాపదేశమైనటువంటి శ్లేష ఈ శ్లోకంలో. పక్షీశాఖ నిలయ ప్రహృష్ట. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు హనుమంతుడు? శాఖలో, అదే శింశుక వృక్షం మీద, ఎవరికీ కనబడకుండా, ముఖ్యంగా రాక్షసులకు కనబడకుండా, తన యొక్క రూపాన్ని ఎవరికీ కనబడనీయకుండా సూక్ష్మ రూపంలోకి వచ్చి ఆ శాఖలలో దాక్కొని ఇక్కడ ఉన్నటువంటి వృత్తాంతానంతా కూడా చూస్తున్నటువంటి ఆ హనుమంతుణ్ణి అన్యాపదేశంగా స్పృశించడము వాల్మీకి యొక్క ఉద్దేశం. పక్షీశ శాఖ నిలయ ప్రహృష్ట. శాఖ, పక్షి అంటే ఏంటిది? జ్ఞానానికి నిలయమైనటువంటి రెక్కలు కలిగినటువంటి వాడు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు మనకు 3 ఉన్నాయని చెప్పి తెలుసు. ఆచార్యుడు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని తాను సంపాదించినటువంటి జ్ఞానాన్ని తాను ఆచరిస్తూ ఆ జ్ఞానాన్ని తన శిష్యులకు అందించి వాళ్ళ చేత ఆచరింపజేసి తాను ఉద్ధరింపబడి శిష్యులను ఉద్ధరింపజేసేటువంటి వాడు ఆచార్యుడు. భగవంతుని యొక్క సందేశాన్ని శిష్యునికి అందించి వాడి యొక్క జీవన సార్థక తోడ్పడేవాడు ఆచార్యుడు. భగవంతుని యొక్క సందేశం ఏంటిది? ఉద్ధరింపబడమే. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అని మనకు ఉపనిషత్తులు చెప్పినట్టుగా ఈ భూప్రపంచం లోపల జన్మించినటువంటి ప్రతి జీవునికి కూడా కష్టము, సుఖము, బాధ, నష్టము ఈ విధంగా ఉంటూ ఉంటాయో. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరేశయనం. గర్భంలో ఉండేటువంటి నరకం అంతా ఇంత కాదట. ఆ నరకంలోంచి, నరక కూపం నుంచి బయటపడతాడు శిశువు. బయటపడ్డ తర్వాత జ్ఞానం సంబంధించినటువంటి విషయాలు విచక్షణ చేసేటువంటి యోగ్యత వచ్చినప్పటి నుంచి వాడికి మొదలైతాయి. శిశు దశ నుంచో, శైశవ దశ నుంచో, లేదా కౌమార దశ నుంచో, లేదా యవ్వన దశ నుంచో, లేదా వార్ధక్యం నుంచో వారి కర్మను బట్టి కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది ఈ మర్త్యలోకం లోపల, ఈ మనుష్య లోకం లోపల, ఈ జీవులందరికీ కూడా. కాబట్టి వీటి నుంచి రక్షింపబడి, కాపాడబడి శాశ్వతమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆనందాన్ని పొందడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి, కర్మను బోధించేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆచార్యుడు. ఆచార్యుడే పక్షి. అతనికి ఉన్నటువంటి 2 రెక్కలు ఏంటివి? ఒకటి జ్ఞాన, ఒకటి కర్మ. జ్ఞానానుష్ఠానము, కర్మానుష్ఠానము. ఈ 2 రెక్కల చేత ఆచార్యుడు తాను ఉద్ధరింపబడి తన చేత శిష్యులందరినీ కూడా, జనాలందరినీ కూడా, మానవాళ్ళందరినీ కూడా ఉద్ధరింప చేయడానికి వచ్చినటువంటి ఒక వేద దూత, భగవంతుడు పంపించినటువంటి దూత అంటాము, సందేశకుడు అంటాం, ఆయనే ఆచార్యుడు అంటాం, ఆయనే గురువు అంటాం. అటువంటి లక్షణం కలవాడు ఇక్కడ హనుమంతుడు. పక్షీశ శాఖ నిలయ ప్రహృష్ట. పక్షౌ అస్య స్తః ఇది పక్షి. పక్షిని యొక్క వ్యుత్పత్తి అర్థము ఏంటిది అంటే పక్షౌ సహ అస్య స్తః పక్షి అంటే ఎవరికైతే పక్షములు ఉంటాయో అటువంటి వాడిని పక్షి అంటాం. అవి 2 పక్షాలు, 2 రెక్కలు. ఇంతకుముందు చెప్పినట్టుగా జ్ఞానం అనేటువంటి ఒక రెక్క, కర్మ అనేటువంటిది ఒక రెక్క. జ్ఞానం పొందాలి, జ్ఞానం చెప్పినటువంటి దాన్ని కర్మానుష్ఠానం చేయాలి.
అటువంటి అనుష్ఠానం చేయించేవాడు ఆచార్యుడు. ఇకపోతే ఇంకొక విశేషం చూద్దాం. ఈ పక్షి ఏం చేస్తుంది? ఆకాశంలో చక్కగా ప్రదక్షిణాలు చేస్తూ తిరుగుతూ ఉంటుంది ఆకాశ మార్గంలో. అందుకోసం దాన్ని పక్షి అన్నాం. అంటే రెక్కలను విస్తరింపజేయడం అంటే ఏంటిది? తాను పొందినటువంటి జ్ఞానాన్ని విస్తరింపచేయడము ఆచార్యుని యొక్క లక్షణం, గురువు యొక్క లక్షణం. ఏ గురువైనా కానీ తాను పొందినటువంటి జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ, అనుష్ఠానం చేస్తూ, ఆచరిస్తూ ఆచరింపచేసేవాడు ఆచార్యుడు. అట్లా పక్షి ఆకాశంలో వృత్త ఆకారంలో గుండ్రగా తిరుగుతూ, విశాలంగా తిరుగుతూ, తన జ్ఞాన వైశాల్యాన్ని పెంచుకుంటూ ఏ విధంగా సంచరిస్తుందో ఆ విధంగా సంచరించేవాడు ఆచార్యుడు. పక్షి ఇక్కడ హనుమంతుడు. అట్లా పుష్పించినటువంటి ఫలించినటువంటి చెట్ల కొమ్మల మధ్యలో ఉన్నటువంటి వాడు, ఇంకా ఆ శాఖలను ఆధారంగా చేసుకున్నటువంటి వాడు. అంటే ఇక్కడ వేదం యొక్క సారాన్ని జనాలకి అందించేటువంటి వాడు అని చెప్పాను కదా, ఆచార్యుడు అన్నాం కదా. అట్లా వేదం యొక్క శాఖలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ వృక్షం అనేటువంటి ఒక వేదం అయితే శాఖలన్నీ కూడా ఆ వేదం యొక్క భాగాలు, ఉపనిషత్తులన్నీ కూడా వేదం యొక్క అంగాలు, షట్శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వేదం యొక్క అంగాలు, ఈ షడంగాలు ఏవైతే ఉన్నాయో వ్యాకరణము, ఛందస్సు, శిక్ష, నిరుక్తము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో షడంగాలు, ఇవన్నీ వేదం యొక్క అంగాలు ఏవైతే ఉన్నాయో వృక్షం యొక్క శాఖలు, వేదం యొక్క శాఖలు. వాటి యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వృక్షంతో పోలుస్తూ పక్షీష శాఖవు అంటే పక్షి ఆ శాఖలను ఆధారంగా చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అని చెప్పడము ఒక అంతర్లీనమైనటువంటి విశేషము. ఇక రెండవది చూద్దాం. ఇక్కడ సుస్వాగతం వాచముదీరయానః పునశ్చోత్తమ సాంత్వవాది అని దగ్గర ఇచ్చిన తర్వాత సుస్వాగతం దగ్గరికి వద్దాం. ఏంటిది? పునశ్చోత్తమ సాంత్వవాది. ఇక్కడ వాచ్యార్థం ఏంటిది? ఆ కోకిలలు మాటి మాటికి శుభశకునాలను తెలియజేస్తూ అందంగా ఆహ్లాదకరంగా తమ గానాన్ని వినిపిస్తున్నాయి పక్షులు. ఇక్కడ ఆచార్యుడు చేసే పని కూడా అదే, అధ్యయనము, అధ్యాపనము. అంటే పునశ్చోత్తమ సాంత్వవాది అంటే ఎటువంటి ఉండాలి ఆచార్యుని లక్షణాలలో? సాంత్వవాది. సాంత్వవాది అంటే ఏంటిది? నెమ్మదిగా, విశ్వాసంతో, వాళ్లకు అర్థమయ్యే విధంగా, వాళ్ళ స్థాయికి తగినట్టుగా చెప్పేటువంటి విధానము, వాళ్లను తన వైపు ఆకర్షించుకునేటువంటి విధానం కలిగినటువంటి వాడు అని చెప్పి అన్యాపదేశమైనటువంటి అర్థము. పునశ్చోత్తమ సాంత్వవాది అంటే ఇక్కడ వాచ్యార్థం ఏంటిది? త్వరలోనే నీ భర్త రామచంద్ర స్వామి దగ్గరికి రాగలడు, నిన్ను రక్షించగలడు, నీకు ఆనందాన్ని కలిగించగలడు అనేటువంటిది. పునశ్చోత్తమ సాంత్వవాది నెమ్మదిగా, అందంగా, ఆహ్లాదంగా చెప్పేటువంటి మాట. రాముడు రాబోతూ ఉన్నాడు అని ఆమెకు సాంత్వత కలిగించేటువంటి మాట. ఇక సుస్వాగతం వాచముదీరయానః. సుస్వాగతం ఎవరికి మనం స్వాగతం చెప్తాము? ఉత్తములైనటువంటి వాళ్లకు, శ్రేష్ఠులైనటువంటి వాళ్లకు, మనకంటే వయస్సులో, జ్ఞానంలో, హోదాలో పెద్ద స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు, గౌరవించేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు మనము స్వాగతం పలుకుతాం. ఎవరికి మనం గౌరవిస్తాం? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని మనకు వేదం తెలియజేస్తుంది, సనాతన ధర్మం తెలియజేస్తుంది. ఇంతకంటే గొప్ప సనాతన ధర్మం ప్రపంచంలో ఏదీ లేదు. అనాదిగా వచ్చేటువంటి ధర్మం, దీనికి ఎండంటూ లేదు.
సనాతన ధర్మం అంటే యొక్క వ్యుత్పత్తి అర్థం అదే. ఏంటిదంటే సనాతనంగా అంటే కొన్ని వందల వేల లక్ష సంవత్సరాల నుంచి కూడా అనుసరింపబడుతూ వస్తూ ఉన్నది. ఇక ముందు కూడా దీన్ని అనుసరించి అందరూ ఉజ్జీవింపబడతారు, ఉద్ధరింపబడతారు, బాగు చేయబడతారు. దీనికంటే మించినటువంటిది ధర్మం ఇంకొకటి లేదు. కాబట్టి దీనికి సనాతన ధర్మం అని పేరు వచ్చింది. ఇక్కడ సుస్వాగతం అంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి, గౌరవింపదగినటువంటి వాళ్లకు, మాతృదేవతకు, పితృదేవతకు, ఆచార్య దేవతలకు, అతిథులైనటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఏం చేస్తాము? గౌరవంగా సుస్వాగతం పలుకుతాం. అట్లా ఇక్కడ రామునికి స్వాగతం పలకబోతూ ఉన్నటువంటిది ఈ పరిస్థితి అని చెప్తూ సుస్వాగతం వాచముదీరయాన. ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్పుకొని ముందుకు వెళ్దాము. తపతి తనుగాత్రి మదనస్త్వా మనిషం మాం పునర్దహత్యేవ గ్లపయతి యథా శశాంకం సతతథా హి కుమద్వతీం దివసః. చూడండి, ఇక్కడ ఉపమానం ఇంకొకటి తీసుకుంటున్నాడు వాల్మీకి మహర్షి. తపతి తనుగాత్రి మదనస్త్వా మనిషం మాం పునర్దహత్యేవ గ్లపయతి యథా శశాంకం నత తథా హి కుమద్వతీం దివసః. అంటే ఓ సుకుమారమైనటువంటి శరీరము గలదాన, మన్మధుడు నిన్ను మాత్రమే బాధ పెట్టుచున్నాడు. అంటే రాముని యొక్క విరహం వల్ల, రాముని యొక్క దూరత్వం వల్ల, అంటే దూరంగా తీసుకోపోవడం వల్ల రాముడి నుంచి నిన్ను కేవలం మాత్రమే బాధ పెడుతున్నాడేమో మన్మధుడు కానీ నన్ను పగలు అంటే చంద్రుడు భావిస్తున్నాడ తన మనసులో. ఏమని? ఈ పగలు అనేటువంటి రాక్షసుడు ఏవైతే ఉన్నారో, అంటే పగులలో ఒక రాక్షసుని కింద, లేదా తనకు తన యొక్క వెన్నెలను, తన యొక్క చల్లదనాన్ని, తన యొక్క సౌకుమార్యాన్ని విస్తరింపజేయడానికి ఆటంకంగా ఉండేటువంటిది ఏది అంటే సూర్యుని యొక్క తేజస్సు పగలు. చంద్రుని యొక్క తేజస్సు చంద్రుని యొక్క వెన్నెలలో, చంద్రుని యొక్క చల్లదనమునకు ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంటుంది నిశివేళల్లో. అయితే ఇక్కడ చంద్రునికి శత్రువు ఎవరు అంటే సూర్యుడు లేదా పగలు అని వర్ణిస్తూ, ఆ చంద్రునికి ఈ పగలు ఏ విధంగా ఆటంకంగా ఉందో, అంటే బాధ పెడుతూ ఉందో, అట్లా కుమద్వతి అంటే నల్ల కలవలను కూడా వికసింపజేయటువంటి శక్తి గలవాడేవారు చంద్రుడు. అటువంటి ఆ కుమద్వతీలను కూడా, అంటే నల్ల కలవలను కూడా బాధ పెడుతున్నది ఏంటిది? ఈ పగలు. కాబట్టి అటువంటి బాధ నుంచి ఉపశమించేటువంటి ఏదైతే కష్టం ఉందో, అధికత ఉందో, నీకంటే నేనే ఎక్కువ పడుతున్నాను అని చంద్రుడు అనుకుంటున్నాడేమో అన్నట్టుగా కాళిదాసు తన మేఘ సందేశ కావ్యంలో వర్ణిస్తాడు. దాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాడు రచయిత. ఆ విధంగా సుస్వాగతం వాచముదీరయానః అంటే ఆ ఉత్తమ పురుషుడైనటువంటి, పురుషోత్తముడైనటువంటి ఆ రాముడికి స్వాగతం పలిగేటువంటి సమయం ఆసన్నమైంది అని చెబుతూ, తర్వాత చివరి వాక్యం ఏంటిది? పునః పునశ్చోదయతి హృష్టః. మళ్ళీ 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 ఆ ధ్వనిని ప్రకటించేటువంటి ఓదార్పు మాటలు ఏవైతున్నాయో, రాముని యొక్క ఆగరము రాబోతున్నది, రాముడు రాబోతూ ఉన్నాడు అనేటువంటి మాటలు ఏవైతున్నాయో, పునఃపునశ్చోదయ తీవ హృష్ట, అతీవ హృష్ట అంటే ఇంకా ఎక్కువగా చెప్పబడుతున్నది అని. అంటే ఈ శ్లోకము విశేషమైనటువంటి అర్థము, వాచ్యార్థము, వ్యంగ్యార్థము, లక్ష్యము కలిగినటువంటి శ్లోకం కాబట్టి దీన్ని తని శ్లోకి అని చెప్పి పెద్దలు నిర్ణయించారు. అంటే
ఆచార్యుని యొక్క లక్షణాలను అన్యాపదేశంగా చెబుతూ ఈ జీవాత్మ ఈ ప్రకృతి లోపల ఈ ప్రకృతే సత్యము అనుకొని, ఈ శరీరమే సత్యం అనుకొని, ఈ శరీరంతో పాటుగా సాధించేటువంటి సుఖాలు భోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి శాశ్వతం అనుకొని ఉత్తమమైనటువంటి పరమోత్తమైనటువంటి లక్ష్యాన్ని మరిచి ఈ శరీరాలలో పునరపి జననం పునరపి మరణం అంటూ తిరుగుకుంటూ ఇక్కడే ఉండిపోతూ ఉన్నాడు. వీడిని ఉద్ధరించాలి అంటే సీతమ్మను ఉద్ధరించాలి అంటే ఒక ఆచార్యుడు కావాలి కాబట్టి, ఒక సందేశాన్ని పంపించేటువంటి వ్యక్తి కావాలి కాబట్టి ఆ రామచంద్రుడు హనుమంతుణ్ణి ఆసరాగా తీసుకొని, ఆధారంగా తీసుకొని, ఆచార్యునిగా తీసుకొని ఆయా సందర్భాలలో ఆయా అవతారాలలో ఆ శేషశాయి అనేటువంటి ఆ అనంత శేషశాయి ఆ విష్ణువు యొక్క ఉద్దేశాన్ని లక్ష్యాన్ని అంటే జీవులను ఉద్ధరించాలనేటువంటి లక్ష్యాన్ని జీవులకు తెలియజేసే ఉద్దేశంతో ఆచార రూపంలో భగవంతుని యొక్క సందేశాన్ని తీసుకొని వస్తున్నటువంటి భగవద్ రామానుజులలాగా, భగవత్ శంకరాచార్యులలాగా లేదా మధ్వాచార్యులలాగా ఈ జీవులను ఉద్ధరింపజేయడానికి పక్షి రూపంలో ఆచార రూపంలో వస్తాడు అనేటువంటిది ఈ శ్లోకం యొక్క ప్రధాన ఉద్దేశం అని తెలియజేస్తూ ఆ వాల్మీకి ఈ 27వ శ్లోకాన్ని 27వ సర్గను పూర్తి చేస్తూ ఉన్నాడు. ఇది త్రియటా స్వప్న వృత్తాంతము అంటాం. త్రియటా స్వప్న వృత్తాంతంలో విశేషమైనటువంటి ఫలం ఉంటుంది. ఎవరైతే భూత ప్రేత పిశాచాలాంటి బాధలు అనుకుంటున్నామో లేదా గ్రహ బాధలు అనుకుంటున్నామో, పంతులు గారు నాకు గ్రహచారం చాలడం లేదు, నాకు ఏ పనులు కూడా సరిగ్గా జరగడం లేదు, ఆ పనులు నిరాటంకంగా నిర్విఘాటంగా జరగాలి అంటే ఏం చేయాలి అనేటువంటి సందర్భం లోపల పరిహారంగా చేసేటువంటి మంత్రాలలో, తంత్రాలలో, జపాలలో, పారాయణాలలో సుందరకాండ అతి శ్రేష్టమైనటువంటి పరిహార మార్గం. ఎందుకంటే వాల్మీకి రామాయణం రాయడానికి ముందే ఒక మాట చెప్తాడు, ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అని. అంటే ప్రతి అక్షరం కూడా 24,000 శ్లోకాలలో ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా బీజాక్షరమే, శక్తిమంతమైనదే. ఆ అక్షరాన్ని ఉపాసిస్తే, ఆ ధ్వనిని, ఆ అక్షరంలో ఉన్నటువంటి శక్తిని ఉపాసిస్తే ఆ తరంగాలు ఏవైతే ఉన్నాయో, మనకు ఉండేటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, గ్రహ బాధలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా దూరం కాబడి మన కార్యానుకూలత కోసమైనటువంటి శక్తిని ఆలోచనను చక్కగా ఇచ్చి కార్యానుకూలత కలిగించేటువంటి ప్రధానమైనటువంటి పరిహార మార్గం ఏదయ్యా, పారాయణం ఏదయ్యా అంటే సుందరకాండ. అందులో ఇంకా ప్రత్యేకంగా చెప్పవలసింది త్రియటా స్వప్నము. అంటే సాధారణంగా మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, ఏమని, బాగా చెడ్డ కళలు వస్తున్న పంతులు గారు, ఏం చేయాలి, భయం అవుతున్నది, ఆ కళలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, దానికి పరిహారం ఏమైనా ఉందా అంటే రామాయణం సూచిస్తుంది ఈ త్రియటా స్వప్నం. ఎవరైతే ఈ త్రియటా స్వప్నాన్ని పారాయణం చేస్తారో ఆ పారాయణ చేసిన యొక్క ప్రభావం వల్ల, ఆ అక్షరాల యొక్క శక్తి ప్రభావం వల్ల, ఆ ధ్వని తరంగాల యొక్క ప్రభావం వల్ల అటువంటి దుస్వప్నాలు కలగకుండా ఉంటాయి. దుస్వప్నాలు కలగకుండా ఉండడం కాదు, సుస్వప్నాలు కలిగేటువంటి యోగ్యత వస్తుంది, అటువంటి శక్తి వస్తుంది ఈ త్రియటా స్వప్నం యొక్క వృత్తాంతం పారాయణం చేయడం వల్ల. అందుకోసమే సీతాదేవికి ఇక్కడి నుంచే ఎప్పుడైతే ఆ స్వప్న వృత్తాంతం విన్నదో వెంటనే ఆమెకు ఎడమ కన్ను అదిరింది, ఎడమ భుజము అదిరింది, ఎడమ తొడ అదిరింది. ఇవన్నీ కూడా శుభ శకునాలు శారీరకంగా. మగవాళ్ళకైతేనేమో కుడి కన్ను అదిరితే
కుడి భుజం అదిరితే, కుడి తొడ అదిరితే శుభశకునము అని చెప్పి మనకు శకున శాస్త్రం చెబుతుంది. అట్లా త్రేతాస్వప్నం ఏదైతే వృత్తాంతం ఉందో ఈ 51 శ్లోకాల వృత్తాంతము పారాయణం చేసినట్టయితే వాళ్లకు భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడా చక్కగా తొలగిపోయి వాళ్ళు ఏ కార్యము కావాలనుకున్నా కానీ అది చదువా లేదా ఉద్యోగమా లేదా న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారమా ఇంకేదైనటువంటి వ్యవహారమా అది చక్కగా నిర్వహింపబడడానికి అవసరమైనటువంటి విజయవంతం కావడానికి అవసరమైనటువంటి శక్తి ఆలోచన భగవంతుడు మనకు అందజేస్తాడు ఈ పారాయణం ద్వారా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సుందరకాండలో ప్రత్యేకమైనటువంటి సర్గలో ఈ 27వ సర్గ ఒకటి, తర్వాత 38, 39వ సర్గ ఒకటి, ఇవి ప్రత్యేకమైనటువంటి అంటే చూడామణి ప్రధానం సంబంధించినటువంటి సర్గ ఏదైతే ఉందో అది ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి శీఘ్రమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి సర్గలు. ఈ పారాయణం తప్పకుండా ప్రతి వ్యక్తి ఏ ఆటంకాలు తొలగించుకోవాలనుకున్నా కానీ పారాయణం చేసే ప్రయత్నం చేసి అందరూ కూడా ఉత్తమ ఫలితాలను పొందురుగాక అని ఆశిస్తూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ప్రత్యేకంగా 20వ సర్గలో స్వస్తి ప్రజాభ్య అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు స్వస్తి చెప్పకూడదు, కానీ ఈ 27వ సర్గ ఏదైతే ఉందో విన్న వాళ్ళందరికీ కూడా, ఈ చూసినటువంటి వాళ్ళందరికీ కూడా, పారాయణం చేసిన వాళ్ళందరికీ కూడా స్వస్తి కలగాలి అనేటువంటి ఒక ఆశీస్సును అందజేస్తూ ప్రత్యేకంగా ఇక్కడ స్వస్తి చెబుతున్నాను. యాక్చువల్గా 68వ సర్గ అయిపోయిన తర్వాత ఈ సుందరకాండకు సంబంధించినటువంటి ఫలితాన్ని ప్రేక్షకులందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం అప్పుడు చేస్తాము. కానీ అందులో మధ్యలో భాగంగా మధ్య పానీయం సమర్పయామి అన్నట్టుగా మధ్యలో దీని యొక్క ఫలితాన్ని కూడా మనము అందజేసినట్టయితే, స్వస్తి చెప్పినట్టయితే శుభం కలుగుతుంది అనేటువంటి ఆశయపూర్వకమైనటువంటి ఆశంస మంగళాశాసనం చేసినట్టయితే బాగుంటుంది ఉద్దేశంతో ఈ స్వస్తి వాచనం చెప్పాను. అందరూ కూడా క్షేమంగా ఉండేటట్టుగా సమాజాన్ని చూడాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.